ఈ చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుని యొక్క దీనదాసులైనటువంటి గాంధీ సార్కు నా ప్రత్యేకమైన అభివందనాలు. ये अच्छा मौका दिया हुआ परमेश्वर का दीन सेवक गांधी जी को मेरा विशेष धन्यवाद. నాకు ప్రియులైనటువంటి మన బిషప్ గారు, సుందరన్న, ఆనంద్ గారు, మన విజయ్ కుమారయ్య గారు, పాస్టర్ గారు, చాలా మంది సీనియర్స్ ఉన్నారు, ఆనంద్ పాస్టర్ గారు, మంచి గాయకులు, దైవ సేవకులు, మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. मेरे प्रिय सेवक लोग यहाँ पर है, बिशप जी, आनंद अय्या जी, सुंदर राव अय्या जी, विजय कुमार अय्या जी और गायक लोग हैं, बहुत सारे. आप सभी सेवक लोगों का मेरा विशेष धन्यवाद. మీరందరూ కూడా నా ఎడల చూపినటువంటి ప్రేమను బట్టి బాంబే పట్టణంలో సంపూర్ణమైన వాక్య పరిచయం చేయడానికి సంవత్సరాల కొద్ది దేవుడు అవకాశాన్ని ఇవ్వగలిగాడు. आप मुझसे जो प्रेम करते हो उसी के वजह से मैं मुंबई में आकर पूरी रीति से वचन का सेवकाई कर पा रहा हूँ. परमेश्वर सहायता कर रहा है. దేవుడు నాకు ఒక వరంగా దైవ సేవకుల్ని నాకు ఇవ్వగలిగాడు. परमेश्वर ने मुझको एक वरदान के रूप में अपने सेवक लोगों को मुझे दिया है. బాంబేలో సేవకులు ఉండటం బట్టి ఒక సేవకుడుగా తరచుగా మీ మధ్యకి రావడానికి దేవుని యొక్క గొప్ప అవకాశాన్ని కూడా ఏర్పాటు చేయగలిగాడు. కాబట్టి దేవునికి ఎంతో స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతని చెల్లిస్తున్నాను. मुंबई में सेवक लोग रहने के वजह से ही मैं बार बार मुंबई में आकर सेवकाई कर पा रहा हूँ, इसीलिए मैं परमेश्वर का धन्यवाद करता हूँ. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, प्रभु में प्रिय लोगों, నా సేవ వాస్తవంగా చెప్పాలి అంటే విరామం లేని సేవ. मेरा सेवकाई जो है वास्तव में बोलूँ तो वो बिना विश्राम का सेवकाई है. కొరియా నుండి రావడం, అమెరికా వెళ్ళడం, అమెరికా నుండి రావడం, దరిదాపు ఒక 7 సభలలో మాట్లాడడం, ఇది 8వ సభ. कोरिया को जाना, फिर कोरिया से अमेरिका आना, वैसा आना जाना, लगभग 7 सभाओं में मैं बात किया हूँ और यहाँ पर आया हूँ. నిన్ననే వైజాగ్ నుండి 2 గంటల ప్రయాణం విజయనగరం, అక్కడ కూడికలు ముగించుకొని మీ మధ్యకు రావడం జరిగింది. और कल ही विशाखापट्टनम के बाजू में जो विजयनगरम एरिया है वहाँ पर एक सभा में 2 घंटा वहाँ पर बात कर फिर वहाँ से यात्रा कर आपके बीच में आना हुआ है. అసలు ఇవన్నీ ఎందుకు నేను మీకు చెబుతున్నా తెలుసా? ये सब कुछ मैं आपको क्यों बोल रहा हूँ पता है? ఒక దైవ సేవకుడుగా చాలా శ్రమ పడుతూ దేవుడిచ్చిన వాక్యాన్ని అనేకమైన ప్రాంతాల్లో ఈ విధంగా పంచి పెడుతూ రావడం మీకు జ్ఞాపకానికి తెప్పించడం. एक परमेश्वर का सेवक बहुत परिश्रम कर इतने सब प्रांतों में वचन बोलकर इस तरह से आना बोलो तो एक सेवक का परिश्रम होता है बोलकर आपको बताने के लिए ही मैं ये सब बोल रहा हूँ. అదే శ్రమతోనే ఇప్పుడు మీకు కూడా దైవ వాక్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా జాగ్రత్తగా మనం వినాలి. वही परिश्रम से आपको परमेश्वर का वचन सुनाना हो रहा है, इसलिए बहुत ही श्रद्धा से आपको वचन सुनना है. నేను దైవజనుడు, నేను దైవజనురాలు కదా, నేనేది ఇక్కడ కూర్చొని నేను వాక్యం వినేదేమిటి అని ఆలోచన మీలో నుంచి తీసేయండి. मैं परमेश्वर का सेवक हूँ, परमेश्वर का सेविका हूँ, मैं यहाँ पर बैठकर मैं क्या वचन सुनूं बोलकर ऐसा जो सोच है, ये सोच को आपके मन में से निकाल दीजिए. మన జీవితంలో మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. हम लोग के जीवन में सीखने के लिए बहुत कुछ है. మనం నేర్చుకుంటేనే దేవుడు మనకిచ్చిన ఆత్మలకు మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. हम लोग सीखेंगे तो परमेश्वर ने जो आत्माओं को हमको दिया है उनको बोलने के लिए हम लोग तैयार होंगे. దేవుడు చివరి గడియల్లో పేతురుతో చెప్పినటువంటి మాటలు మనం చూస్తే, परमेश्वर पतरस के आखिरी दिनों में जो बातों को उन्होंने कहा है हम लोग देखेंगे तो, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? पतरस क्या तू मुझसे प्रेम करता है? 3 సార్లు అడిగాడు. 3 बार पूछा. 3 సార్లు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 3 बार परमेश्वर ने क्या कहा पता है? నా గొర్రెలు మేపుము, నా గొర్రెలు కాయము అన్నాడు. मेरे पेड़ों को चरा, मेरे पेड़ों की रखवाली कर कहा. ఈ రోజున దేవుడు మీకు ఇచ్చిన గొర్రెలు అని చెప్పబడుచున్న విశ్వాసాన్ని మీరు మేపాలి అంటే దేవుని వాక్యం చేతనే మేపాలి.
आज परमेश्वर ने आपको जो विश्वासियों को भेड़ों के रूप में दिया है, उनको आप वचन के द्वारा ही चराना है। వారిని మీరు కాస్తూ కాపాడుకోవాలి. वो लोगों को चराते हुए उनका देखभाल करना है, उनका रक्षा करना है। కాబట్టి మొదట మనం వాక్యం ద్వారా మేపబడిన వారమైతే దేవుడు మనకిచ్చిన గొర్రెలను మనము మేపటానికి అవకాశం ఉంటుంది. पहला परमेश्वर के द्वारा हम लोग चराई करेंगे, यानी हम लोग खाएंगे, तो तब जाके हम लोग भेड़ों को, विश्वासियों को हम लोग चरा पाएंगे, उनको आहार दे पाएंगे। ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. यहाँ पर जो आप लोग बैठे हैं, आप सामान्य लोग नहीं हो। సామాన్యమైన వ్యక్తులు కాదు అంటే అసలు మేము ఎవరు? सामान्य लोग नहीं हो बोलो तो हम लोग कौन है? చదువుకుందాం. हम लोग पढ़ेंगे కీర్తన భాగం भजन संहिता 92వ అధ్యాయం 92 92 10వ వచనాన్ని చదువుకుందాం. 10वां वचन को पढ़ेंगे। सैम्स 92 भजन संहिता 92 उसका 10वां वचन। గురుపోతు యొక్క కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడితిని। परंतु मेरा सिंह तूने जंगली सांड का सा ऊंचा किया है, मैं टटके तेल से चुपड़ा गया हूँ। ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే इस वचन में हम लोग देखेंगे तो గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, एक जंगली सांड के सिंह के तरह मेरे सिंह को तूने ऊंचा किया है, కొత్త తైలముతో నన్ను అంటితివి, और नए तेल से तूने मुझे चुपड़ाया है, नया तेल मुझ पर लगाया है। ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది, इधर हम लोग समझने वाला विषय, ఇక్కడ కొమ్ము కనిపిస్తూ ఉంది, यहाँ पर हमको सिंह दिखाई देता है, రెండు తైలము కనిపిస్తూ ఉంది, और दूसरा तेल दिखाई देता है। పాత నిబంధన కాలంలో మనం చూస్తే पुराना नियम के समय में हम लोग देखेंगे तो రాజులు కనిపిస్తున్నారు, वहाँ पर राजाओं को देखते हैं, ప్రవక్తలు కనిపిస్తున్నారు, भविष्यवक्ताएं दिखते हैं हमको, యాజకులు वहाँ కనిపిస్తున్నారు. पर याजक लोग दिखते हैं। కృత నిబంధన కాలంలో చూస్తే नए नियम के काल में हम लोग देखेंगे तो అపొస్తలులు కనిపిస్తున్నారు, प्रेरित लोग दिखते हैं, ప్రవచన పరిచర్య చేసేవారు కనిపిస్తున్నారు, भविष्यवाणी करने वाले सेवक लोग हमको दिखते हैं, సువార్త పరిచర్య చేసేవారు కనిపిస్తున్నారు, सुसमाचार प्रचारक लोग हमको दिखते हैं, కాపరి పరిచర్య చేసేవారు కనిపిస్తున్నారు, चरवाहा लोग हमको दिखते हैं, ఉపదేశ పరిచర్య చేసేవారు కనిపిస్తున్నారు. अच्छा शिक्षा देने वाले हमको दिखते हैं। క్రొత్త నిబంధనలో వీరు, और नए नियम में ये सब लोग, పాత నిబంధన కాలంలో వారు. और पुराने नियम में वो सब लोग। దేవుడు తన పని నిమిత్తంగా परमेश्वर अपने काम के निमित्त ఎవరెవరినైతే గాన ఏర్పరచుకున్నాడో, परमेश्वर जिन जिन को चुना है, ఏర్పరచుకున్న వారికి దేవుడు ఏ పని అయితే ఇవ్వనై ఉంటున్నాడో और जिनको परमेश्वर ने चुना है, जो काम उनको देना चाहता है, ఆ పనికి ముందుగానే वो काम के पहले ही దేవుడు వారిని ప్రత్యేకించి परमेश्वर उनको अलग कर कर, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారి ద్వారా परमेश्वर जिनको चुना है उनके द्वारा ఒక కొమ్ము, एक सिंह, ఆ కొమ్ములో తైలం, और वो सिंह में तेल, ఏ పనికైతే నియమింపబడ్డారో వారి మీద కొమ్ములో ఉన్న తైలాన్ని పోసి అభిషేకించేవారు. और जो काम के लिए नियुक्त किए गए हैं, वो सिंह में का तेल को लेकर उनके सिर के ऊपर डालकर उन्हें अभिषेक करते थे। ఈ వ్యక్తి యాజకుడు, ये व्यक्ति याजक है, ఈ వ్యక్తి రాజు, ये व्यक्ति राजा है, ఇతడు ప్రవక్త. और ये भविष्यवक्ता है। ఈ విధముగా అభిషేకించబడిన తర్వాత వారికి అప్పగించబడిన పని ఏదైతే ఉన్నదో ఆ పనికి వారు న్యాయం చేయడానికి ఆ రోజున అటువంటి అభిషేకం వారికి జరుగుతూ రాగలిగారు. और जिस काम के लिए वो लोग चुने गए हैं, और वो लोग अभिषेक पाने के बाद वो काम वो लोग करते थे। అసలు ఇక్కడ ఎందుకు గురుపోతు కొమ్ము అంటున్నాడు? यहाँ पर क्यों परमेश्वर जंगली सांड का सिंह कहता है, ఆ కొమ్ములో తైలం ఉంది అంటున్నాడు, और वो सिंह में तेल है कहता है, ఆ తైలాన్ని శిరస్సు మీద పోసి వారు అభిషేకిస్తుంటున్నారు. और वो तेल को सिर के ऊपर डालकर अभिषेक कर रहे हैं। ఈ గురుపోతు యొక్క కొమ్ము ఏది అంటే ये जंगली सांड का सिंह क्या है हम देखेंगे तो, దీనిని మనము ఖడ్గమృగము అని చెప్పవచ్చు. और इसको हम लोग जो हाथ में हथियार तलवार लिया हुआ एक जानवर को हम लोग देख सकते हैं, उसका सादृश्य है। ఈ ఖడ్గమృగము అని చెప్పబడేటువంటిది చాలా బలము కలిగినది. ये जो हाथ में हथियार लिया हुआ ये जो जानवर है, ये बहुत ही सामर्थ्यवान और बलवान है। ఇది గురుపోతుగా కూడా పిలువబడుతూ ఉంది. और ये जो है जंगली सांड भी कहलाता है। దీని యొక్క కొమ్ము చాలా బలమైనది. और इसका जो सिंह है ये बहुत ही बलवान है। ఏదైనా ఒక శత్రువు దాని మీదకి రాగలిగితే,
कोई भी शत्रु उसके ऊपर आएगा तो అది దేహంతో పోరాడదు, वो शरीर से नहीं लड़ेगा, తన ధరించుకున్న కొమ్ములో ఉన్న బలాన్ని ఉపయోగించి శత్రువుని ఛేదిస్తుంది. और वो जो अपने में रखा है जो सिंह है, वो सिंह के बल से वो शत्रु से लड़ता है. కొమ్ములో అంత బలం ఉంది, और वो सिंह में उतना ताकत होता है. అయితే ఆ కొమ్ములో పోయబడినటువంటి తైలం ఉంది. और वो सिंह में डाला गया तेल है. అనగా ఈ తైలము, ఈ కొమ్ము మనం చూడగలిగినట్లయితే కొమ్ము బలమునకు సూచన. ये सिंह और ये तेल हम लोग देखेंगे तो पहला जो सिंह है वो बल का सादृश है. ఏ వ్యక్తి ఏ పనికైతే నియమింపబడుతున్నాడో ఆ వ్యక్తి యొక్క తైలం, తల మీద తైలం పోసిన తర్వాత ఆ పనికి ఆ వ్యక్తి నియమితుడు అని దాని అర్థం. जो व्यक्ति जो काम के लिए नियुक्त किया गया है उसके ऊपर वो सिंह में का तेल डालने के बाद वो काम उसके लिए दिया गया है, उसका मतलब वो होता है. ఏ తైలము ద్వారా ఏ వ్యక్తి అయితే ఏ పనికి అభిషేకించబడ్డాడో, जो तेल के द्वारा जो व्यक्ति जो काम के लिए अभिषेक पाया है, అదే సమయంలో उसी समय में కొమ్ములో దాగి ఉన్న బలం ఏదైతే ఉందో, सिंह में जो छिपा गया बल है, ఆ దైవ బలమును కూడా అదే సమయంలో ఆ వ్యక్తి పొందుకోవడం జరుగుతుంది. वो ईश्वरीय सामर्थ उसी समय में वो पाना होता है. తైలాభిషేకం, तेल का अभिषेक ఏ పనికి నియమించబడగలిగాడో దానికి ప్రత్యేకించబడినవాడు. जो काम के लिए वो नियुक्त किया गया है उसके लिए वो अलग किया गया है. ఏ కొమ్ములో ఏ బలమైతే ఉందో, जो सिंह में जो सामर्थ है, అభిషేకించబడిన వాడు దైవ ఫలమును పొందుకున్నవాడు. अभिषेक पाया हुआ व्यक्ति वो ईश्वरीय सामर्थ को पाया हुआ व्यक्ति है. మీరు సామాన్యమైన సేవకులు కాదు. ये सामान्य सेवक नहीं है आप लोग. దేవుని యొక్క పనికి నియమింపబడినప్పుడు, जब परमेश्वर का काम के लिए आप लोग नियुक्त किए गए हो, అనేక మంది అభిషేకించబడిన సేవకులు మీ తల మీద నూనె పోసినప్పుడు, बहुत सारे अभिषिक्त सेवक लोग जब आपके सिर के ऊपर तेल डाले, ఒక సంఘ కాపరిగా ఒక సేవకుడుగా నీవు నియమింపబడినప్పుడు, एक कलीसिया का चरवा एक सेवक के नाते आप जब नियुक्त किए गए, ఆ కొమ్ములో దాగి ఉన్న దైవ బలాన్ని అదే సమయంలో మీరు పొందుకోవడం జరుగుతుంది. वो सिंह में जो बल छुपा है वो बल उसी समय में आप पा चुके हो. అభిషేకించబడిన సేవకుడు నీలో దైవ బలం ఉంది. अभिषेक पाया हुआ सेवक में ईश्वरीय परमेश्वर का सामर्थ है. అందుకే బైబిల్ చెబుతూ ఉన్నది, इसलिए बाइबल कहता है, గురుపతి యొక్క కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, जंगली सांड के जैसा मेरा सिंह को तूने ऊंचा किया है. కొత్త తైలముతో అంటితివి. नया तेल से मुझको अभिषेक किया है. ఈ రోజు నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. आज आप सामान्य व्यक्ति नहीं हो. అభిషేకించబడినది మొదలుకొని अभी जब से आप अभिषेक पाए हो, ఈ రోజు వరకు కూడా आज तक ఆ రోజున ఏ ఫలమైతే నీలోకి వచ్చిందో, उस दिन जो सामर्थ आप में आया है, ఈ రోజు వరకు కూడా ఫలాన్ని నువ్వు కాపాడుకోవాలి. आज तक वो सामर्थ का रखवाली आपको करना है. ఎప్పుడైతే ఆ ఫలాన్ని నువ్వు కాపాడుకోవడం జరుగుతుందో, जब वो सामर्थ का रखवाली आप करते हो, ఆ ఫలం యొక్క ఆధారాన్ని బట్టి वो बल का आधार से నీకు ఎదురయ్యేటువంటి శక్తివంతమైన సమస్యలు ఎన్నైనా ఉండని, आपको जो भी समस्या आप सामना करते हो, నీలో ఉన్న దైవ బలము ద్వారా నీ వాటిని ఎదుర్కొంటూ నువ్వు ముందుకు సాగిపోతావు. आप में जो परमेश्वर का बल है, सामर्थ है, वो सामर्थ से वो सारे समस्याओं का आप सामना करके आगे बढ़ते నువ్వు रहो. దేనికి భయపడవు, आप किसी से भी नहीं डरोगे దేనికి కలవరపడవు, और किसी से भी आप परेशान नहीं होंगे, ఏ విషయంలో ఆందోళన చెందవు, और किसी भी विषय में आप गड़बड़ नहीं हो जाओगे, దేని బట్టి నువ్వు దిగులు పడవు, और किसी भी विषय में आप व्याकुल नहीं होंगे, నువ్వు భయపడవు, आप डरोगे नहीं, నీకు ఆందోళనకరమైనది ఉండదు. आप परेशान नहीं होगे. నేను అభిషేకించబడిన రోజున और जिस दिन आप अभिषेक पाए हो, కొమ్ములో దాగి ఉన్నటువంటి और जो सिंह में छुपा हुआ ఫలం ఏదైతే ఉన్నదో, जो बल है, అభిషేకించబడిన వెంటనే దైవ ఫలము నాలోనికి వచ్చేసింది. और जैसा मैं अभिषेक पाया हूँ उसी समय में परमेश्वर का बल और सामर्थ मेरे अंदर आ चुका है. నీకు తెలియదు, आपको पता नहीं, నీలో ఉన్న దైవ ఫలము आप में जो परमेश्वर का सामर्थ है, నీ వెనకటి రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా आपके पिछले दिनों से लेकर आज के दिनों तक, శక్తివంతమైన సమస్యని ఎదురుగా నిలబడినప్పుడు, जब आपके सामने जो बहुत ही सामर्थ्यवान समस्या जब खड़े रहता है, నీకు తెలియకుండానే आपको पता ही नहीं रहता है, నీలోని దైవ బలం వాటిని జయించుకుంటూ వాటిని దాటుకుంటూ ఈ రోజు వరకు నీ తీసుకుని వచ్చాను. आप में जो परमेश्वर का सामर्थ्य है वो सारे समस्याओं को जीतकर आपको आगे बढ़ाते हुए यहाँ तक आज तक आपको लेकर आया है. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీవు आप सामान्य व्यक्ति नहीं हो. అవమానాలు వచ్చినప్పుడు, और जब अपमान आया, నిందలు వచ్చినప్పుడు, जब निंदा आया, మనుషులు నీ మీద లేచి దాడి చేసినప్పుడు, जब मनुष्य आपके ऊपर उठकर आपके ऊपर जब हमला किए,
ఎంతో మంది వ్యక్తులను అవమానపరిచినప్పుడు, बहुत सारे लोग जब आपका अपमान किए, రకరకాలైనటువంటివి నేను కృంగదీసినప్పుడు, और बहुत सारे प्रकार के विषय जब आपको व्याकुल किए, అలసిపోయిన రోజులు ఎన్నో, और कई दिन आप थक चुके थे, కృంగిపోయిన రోజులు ఎన్నో, और बहुत सारे समय में आप व्याकुल हुए थे, సమస్యలిపోయిన రోజులు ఎన్నో, और बहुत सारे विषयों में आप उदास हो गए थे, బలవంతం పోగొట్టుకుని నేను బలహీనురాలు అయిపోతేనే, और पूरा ताकत को मैं खो चुका, मैं बहुत कमजोर हो गया हूं बोलकर ऐसा सोच में आप पड़ गए। ఇటువంటి పరిస్థితుల ప్రభావం నీ వెలుగుడి జీవితంలో నుంచి ఈ రోజు వరకు ఎన్నో నిన్ను అలముకోగలిగాయి. ऐसा परिस्थिति आपके जीवन में बहुत सारा समय में आ चुका है, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా उस दिन से लेकर आज तक भी। వాటన్నిటిని దాటుకుంటూ వచ్చేసావు అంటే वो सब कुछ आप पार कर कर आए हो बोलो तो నీలో ఉన్నటువంటి దైవ బలమే దానికి కారణం. आप में जो परमेश्वर का सामर्थ्य है उसी के कारण की वजह से आज तक यहाँ पर आप आ गए हो। అందుకే గురుపుతు కొమ్ము వలె నా కొమ్మును పైకెత్తితివి, इसलिए जंगली सांड के सिंह के समान मेरे सिंह को तूने ऊंचा किया, తైలాభిషేకమును అంకితివి. और तेल का अभिषेक से तूने मुझे अभिषेक किया। ఆ తైలాభిషేకం ఏదంటున్నాడు ఇక్కడ? वो तेल का अभिषेक क्या है लिखा गया है यहाँ पर? కొత్త తైలాభిషేకము అంటున్నాడు. नया तेल का अभिषेक कहता है। కొత్త తైలాభిషేకం అంటే దాని అర్థం పాత అభిషేకం కూడా ఉంది దాని అర్థం. नया तेल का अभिषेक इसका मतलब ये है कि पुराना तेल का अभिषेक भी है। ఒకసారి నీవు అభిషేకించబడిన తర్వాత एक बार आप अभिषेक पाने के बाद అభిషేకానికి నువ్వు పరిమితి అయిపోవద్దు. वो अभिषेक तक आप सीमित मत रहो। నువ్వు అభిషేకానికి నువ్వు పరిమితి అయిపోతే గాన అది పాత అభిషేకం అయిపోతుంది. जब जो अभिषेक आपने पाया है वो अभिषेक तक ही आप सीमित रहोगे तो वो अभिषेक पुराना अभिषेक बन जाता है। అది పాత అభిషేకంగా ఉండకుండా ఉండాలి అంటే वो अभिषेक पुराना नहीं होना चाहिए तो అది కొత్త తైలాభిషేకంగా ప్రతిరోజు నీలో జరగాలి అంటే वो नया तेल का अभिषेक हर दिन आपके जीवन में होना है तो ఇటువంటి సహవాసం నీకు అవసరం. ऐसा संगति आपके लिए बहुत जरूरी है। ఈ సహవాసం నీకు లేకపోతే, ऐसा संगति आपको नहीं रहेगा तो, ఇటువంటి పాస్టర్ల సదస్సులోనికి నువ్వు రాలేకపోతే, ऐसा पास्टर्स लोगों के मीटिंग में आप नहीं आओगे तो ఏం జరుగుతుందో తెలుసా? क्या होगा पता है? మనం మామూలుగా మాట్లాడుకుందాం. हम लोग मामूली से बात करेंगे। ఇప్పుడు మన బిషప్ గారు కొత్త కారు కొన్నాడు అనుకో, अभी हमारे बिशप जी नया कार खरीदे समझो, కొద్ది రోజులు నడిపిస్తాడు. और कुछ दिन चलाएंगे। ఇంజిన్ చెడిపోకుండా ఉండాలి అంటే ఆయన ఏం చేయాలి పాస్టర్ గారు? अभी इंजन खराब नहीं होना है तो पास्टर जी क्या करना चाहिए बोलो? ఇంజిన్ ఆయిల్ మార్చాలి. इंजन ऑयल जो है बदलते रहना चाहिए। అంతే కదా జస్వాన? కొత్త కారు కొన్నాము అంటే नया कार लिए है तो కొన్ని మైళ్ళ దూరం మనం తోలిన తర్వాత कुछ माइल्स दूर जाने के बाद అది పాతదైపోతే, वो अगर पुराना होता है तो అలాగే నడిపిస్తే वैसे चलाएंगे तो ఇంజిన్ చెడిపోతుంది. और इंजन खराब हो जाता है। తిరిగి దానికి ఏం చేయాలి అంటే फिर से उसे क्या करना है? మళ్ళీ చేంజ్ చేయాలి. और फिर से बदली करना है, ऑयल चेंज करना है। చేయకపోతే ఏమైపోతుంది? क्या होगा अगर नहीं करेंगे तो? ఇంజిన్ పాడైపోతుంది. इंजन खराब हो जाएगा। నీకు అర్థం అవడానికి చెబుతాను అంటే आपको समझ में आने के लिए मैं बोल रहा हूँ। అదే విధంగా उसी तरह से దైవ సేవకులనేది మనం हम लोग जो परमेश्वर के सेवक है, దేవుని పిలుపు మనందరికి వచ్చేంత వరకు परमेश्वर का बुलाहट हम सबको आने तक కొత్త తైలాభిషేకముతో నువ్వు అభిషేకించబడిన వ్యక్తిగా ఉండాలి అంటే नया तेल का अभिषेक से आप अभिषिक्त होना है तो ఒక దైవ సేవకురాలుగా, ఒక దైవ సేవకుడుగా ఇటువంటి సదస్సు జరిగేటప్పుడు మానుకోకుండా నువ్వు వస్తున్నావంటే గాన కొత్త తైలాభిషేకముతో నువ్వు అంటబడిన వ్యక్తి అవుతావు. एक सेविका और एक सेवक होने के नाते ऐसा पास्टर्स मीटिंग जब होते रहता है तो आप आते रहोगे, संगति में रहोगे तो आप नया तेल का अभिषेक को पाओगे। ఒకవేళ నేను ఎందుకు రావాలి? मैं क्यों आना है ऐसा सोच आप आओगे। నాకు అభిషేకం జరిగిపోయింది కదా, मैं पहले ही अभिषेक पाया हूँ దానితో నేను సర్దుకుంటాను, और उसी में मैं सीमित रहूंगा। అది పాతదైపోతుంది. और वो क्या अभिषेक क्या होगा बोलो तो जूना होते रहेगा। నీకు సహవాసం ఉండదు. आपको फिर संगति नहीं रहेगा। నీకు సహవాసం లేకపోతే आपको संगति नहीं रहेगा నీ तो పరిస్థితి ఏమవుతుందో తెలుసా? आपका परिस्थिति क्या होगा पता है? దయచేసి బైబిల్ తీసి అందరూ చూడండి. कृपया करके बाइबल खोलकर सब लोग देखिएगा। 2వ సమూయేలు दूसरा शमूएल 1వ అధ్యాయం पहला अध्याय 21వ వచనాన్ని చదువుకుందాం. पहला शमूएल पहला अध्याय 21वां वचन। 2వ సమూయేలు सॉरी दूसरा शमूएल पहला अध्याय 21वां वचन। ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల చేలయను లేకపో
బలాఢ్యుడ దానిలో అవమానంగా పారవేయబడును. తైలము చేత అభిషేకింపబడని తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్లు సౌలు డాలు పారవేయబడెను. और शाऊल की डाल बिना तेल लगाए रह गई. సౌలు చనిపోయాడు. और शाऊल जो है मर गया. సౌలును గురించి దావీదు మాట్లాడే మాటలు ఇవి. शाऊल के बारे में दाऊद इस बातों को कहता है. దావీదు ఏమైనా మాట్లాడగలిగాడు? दाऊद क्या कहता है? తాను ఏడుస్తూ చెబుతున్న మాట ఏమిటి అంటే, वो रोते हुए कहने वाले शब्द क्या है बोला तो, అభిషేకించబడని వారిదైనట్లు సౌలు డాలు పారవేయబడెను. जैसे कि अभिषेक नहीं किया गया है, वो शाऊल का जो डाल है वो फेंक डाला गया है. సౌలు అభిషేకించబడ్డాడు. और शाऊल जो है वो अभिषेक पाया है. ఇశ్రాయేలుకు మొదటి రాజు అతడు. इजराइल का पहला राजा था वो. సౌలు ఆ రోజుల్లో ప్రవక్తలతో కూడా కలిసి మాట్లాడేటప్పుడు ఇతను ప్రవక్త అని చెప్పించుకున్నవాడు. और शाऊल जो है भविष्य वक्ताओं के साथ में जब बोल रहा था, ये शाऊल भी एक भविष्य वक्ता है बोलकर इस तरह से कहलाया गया था. దేవుడు సౌలుకు నూతన మనస్సు ఇవ్వగలిగాడు. और परमेश्वर शाऊल को नया मन दिया था. సౌలు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నవాడు. और शाऊल जो है पवित्र आत्मा का अभिषेक को पाया हुआ है. దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా జరిగించిన వ్యక్తి. और परमेश्वर का आज्ञा को बिना उल्लंघन किए वो बराबर मानता था. దేవుడు సౌలు మెచ్చుకుని ఎన్నో ఉన్నాయి. और परमेश्वर शाऊल के विषय में बहुत ही प्रसन्न होने जैसा विषय बहुत कुछ है. ఆ కారణాన్ని బట్టి సౌలుని ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు చేశారు. और उसी कारण की वजह से परमेश्वर ने शाऊल को इस्राएलियों का राजा बनाया. అభిషేకించబడినటువంటి సౌలు ఇక్కడ, अभिषेक पाया हुआ शाऊल यहाँ पर, అభిషేకించబడని వారి దైనట్లు సౌలు యొక్క డాలు పారవేయబడెను అని రాయబడి ఉంది. और शाऊल का जो डाल है वो फेंक दिया गया था. जैसे कि जो अभिषेक नहीं पाया है वैसा डाल को, वैसा व्यक्तियों को जैसा फेंका जाता है, इसका डाल फेंका गया था. ప్రవక్త అయిన సమూయేలు ద్వారా సౌలు అభిషేకించబడ్డాడు. और भविष्यवक्ता शमूएल के द्वारा शाऊल अभिषेक पाया हुआ. దేవుడే సమూయేలుతో చెప్పాడు. परमेश्वर ही शमूएल से कहा. దేవుడు చెప్పినట్టుగానే సమూయేలు సౌలు అభిషేకించాడు. और परमेश्वर ने जैसे कि कहा था, शमूएल ने शाऊल को अभिषेक किया. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెబుతున్నది? तो यहाँ पर बाइबल क्या कहता है? అభిషేకించబడని వారిదైనట్లు సౌలు డాలు పారవేయబడెను. बिना अभिषेक का जो डाल है, जैसा लोग रहते हैं, जैसा उनको फेंका जाता है, वैसे ही शाऊल का डाल फेंक दिया गया बोलकर लिखा गया. అభిషేకించబడినప్పటికీ కూడా అభిషేకింపబడని వ్యక్తిగా ఇక్కడ చెప్పబడుచు ఉన్నాడు. जैसे कि वो अभिषेक पाया था, फिर भी वो अभिषेक नहीं पाया है बोलकर यहाँ पर कहलाया गया है. ఈ రోజు మీరందరూ కూడా దేవుని యొక్క సేవకు అభిషేకించబడిన వ్యక్తులు. यहाँ पर आप सब लोग परमेश्वर के सेवकाई के लिए अभिषिक्त हुए लोग हैं. మీకు సేవా పరిచర్య ఉంది. आप सब लोगों को सेवकाई है. మీకు సంఘ పరిచర్య ఉంది. आपको कलीसिया का सेवकाई है. దేవుడు మీకు ఇచ్చిన కృపావరాలు ఎన్నో ఉన్నాయి. परमेश्वर ने आपको बहुत सारे वरदानों को दिया है. అవన్నీ దేవుని మహిమార్థకంగా ఉపయోగించుకుంటున్నారు. वो सब कुछ परमेश्वर के महिमा के लिए आप प्रयोग कर रहे हो. అనేక ఆత్మల ప్రయోజనార్థకంగా మీరు కృషి చేస్తున్నారు. और बहुत सारे आत्माओं का फायदे के लिए, प्रयोजन के लिए आप प्रयास कर रहे हो. ఇదంతా కూడా చాలా మంచిగానే ఉంది. ये सब कुछ बहुत अच्छी बात है. అయితే पर అభిషేకించబడిన సౌలు అభిషేకింపబడని వాడుగా ఇక్కడ ప్రకటింపబడుతున్నాడు దావీదు దగ్గర. अभिषिक्त शाऊल जो है वो बिना अभिषेक का व्यक्ति के तरह यहाँ पर प्रचुरित किया जा रहा है. అంటే అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. यानी इसका मतलब है कि अभिषेक को खो चुका है. ఎందుకు పోగొట్టుకున్నాడు? क्यों खो चुका है? సౌలు యొక్క జీవితంలో शाऊल के जीवन में తనలో ఉన్న యోగ్యమైన జీవితాన్ని, उसमें जो योग्य जीवन था, తను కాపాడుకోవటానికి, वो अपने आप को बचा कर रखने के लिए, తన అభిషేకాన్ని తను కాపాడుకోవటానికి, और उसका अभिषेक अपने में बचा कर रखने के लिए, తన వంటి వ్యక్తులతో సహవాసము లేని కారణాన్ని బట్టి అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. और अपने जैसा अभिषेक पाया हुआ लोगों के साथ में संगति नहीं था, उसी के वजह से अभिषेक को खो चुका. ఈ రోజు నీవు కూడా అంతే. आज आप भी वैसे हो. అభిషేకించబడిన నీవు, जो अभिषेक आपने पाया है, యోగ్యత కలిగిన నీవు, आप जो योग्य हो, గురుపోతు యొక్క కొమ్ము వంటి దైవ బలము కలిగిన నీవు, और सांड के सिंह के जैसा बल पाया हुआ आप, నీ వంటి బలము కలిగిన వ్యక్తులతో సహవాసం చేయగలిగితే ఈ అభిషేకం నీ యందు నిలిచి ఉంటుంది. आपके जैसा सामर्थ्यवान लोगों के साथ आप संगति करोगे तो वो अभिषेक आप में ठहरा रहेगा. లేదనుకుని సౌలు వలె వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తి అయితే
అభిషేకం ఉండినప్పుడు కూడా అభిషేకం లేని వ్యక్తిగానే ఉండగలుగుతాం. अभिषेक आप में रहने पर भी अभिषेक नहीं है बोलकर ऐसा आप कहलाओगे. సౌలు యొక్క డాలు పారవేయబడెను. और शाऊल का डाल जो है वो फेंक दिया गया. శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు और शत्रु से जब लड़ाई करते वक्त చేతిలో ఖడ్గం ఉంటుంది, और जो है हथियार उसके हाथ में रहता है, మరో చేతిలో డాలు ఉంటుంది. और उस दूसरे हाथ में ना डाल रहता है. అవి రెండు కూడా పారవేయబడగలిగాయి అంటే वो दोनों जो है फेंक दिया गया. इसका कारण యుద్ధ భూమిలో తన విజయమును సాధించలేదు. क्योंकि वो युद्ध भूमि में वो विजय को प्राप्त नहीं कर पाया. ఓటమి పాలైపోయిన వ్యక్తి और वो जो है हरा हुआ व्यक्ति है. ఒక అభిషేకం లేని కారణాన్ని బట్టి, एक अभिषेक नहीं है उसके वजह से, అనగా అభిషేకం ఉన్నప్పటికీ కూడా దాన్ని కాపాడుకోలేక పోగొట్టుకున్న కారణాన్ని బట్టి, अभिषेक रहने पर भी वो अभिषेक को खो चुका. इसी के वजह से యుద్ధ భూమిలో ఉపయోగించే కూడా దాను కూడా పారవేయబడగలిగాది అంటే శత్రువే గెలవగలిగాడు కానీ శత్రువుల చేత ఓటమి పాలైపోయాడని దాని అర్థం. और इसका मतलब है कि युद्ध भूमि में जो जीतना चाहिए था पर हार गया, और जो डाल है और जो हथियार है वो फेंक दिया गया. इसका कारण क्या है? वो तो अभिषेक खो चुका है, वो हार चुका है. దేవుని యొక్క చేతిలో వాడబడుచున్న నీవు, परमेश्वर के हाथ में इस्तेमाल होने वाले आप, అభిషేకించబడని నీవు अभिषेक पाया हुआ आप, ఒక్కసారి నీ అభిషేకాన్ని పోగొట్టుకుంటే एक बार आपका अभिषेक को आप खोगे तो నీ మీదికి శత్రువుగా వచ్చే సాతానుని నీవు గెలవలేవు. आपके ऊपर जो आपका शत्रु सातान है जब लड़ने के लिए आएगा तो उससे आप जीत नहीं पाओगे. వాని చేతిలో చిత్తుగా ఓడిపోతావు. और उसके हाथ में आप भयंकर रीति से हार जाओगे. అసలు సాతానికి నీకున్న యుద్ధం ఏమిటి? असल में आपका और शैतान के बीच में वो लड़ाई क्या है? ఈ భూమి మీద సేవ చేసేంత వరకు ప్రతి సేవకురాలకు ప్రతి సేవకునికి సాతానికి మీకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. इस पृथ्वी पर जितना दिन आप सेवकाई करोगे उतना दिन एक सेवक होने दो, सेविका होने दो, वो लोग है ना शैतान और उनके बीच में लड़ाई होते ही रहेगा. సేవకుడుగా నువ్వు కోరుకుండవు, आप सेवक जो है आप चुप नहीं रहोगे, సైతాను కోరుకుంటాడు. और शैतान भी चुप नहीं रहेगा. నువ్వేం చేస్తావు? आप क्या करोगे? వాడేం చేస్తాడు? वो क्या करेगा? ఎంతో మంది మన చేతులు పట్టబడిపోయారు. और बहुत सारे लोग उसके हाथ में फंस गए. మన చేతులు ఉన్న అనేకమైన ఆత్మను తీసి నువ్వు ప్రభు చేతికి ఇస్తున్నావు. उसके हाथ में जो कितने सारे आत्माएं उसको हाथ से निकाल कर आप प्रभु को दे रहे हो. అందుకే వాడు రెచ్చిపోయి నీ మీదకి వస్తున్నాడు. इसलिए वो ना बहुत क्रोध से आपके ऊपर आ रहा है. అలాంటి సమయంలో उस समय में నీ అభిషేకం నీతోనే ఉండాలి అంటే आपका अभिषेक आपके पास ही रहना है. तो గురుపోతి యొక్క కొమ్ములో దాగి ఉన్న దైవం యొక్క బలం ఏదైతే ఉందో ఆ బలము నీతోనే ఉంటే, और जंगली सांड का सिंह में जो बल छुपा है वो बल आपके पास ही रहना है. तो వాని గెలవగలుగుతావు. उसके ऊपर आप जीत को हासिल करोगे. వాని చేతిలో బంధించబడిన అనేకమైన ఆత్మను సంపాదించి దేవుని చేతికి అప్పగించగలుగుతావు. और उसके हाथ के बंधन में जो बहुत सारे आत्माएं हैं वो आत्माओं को उसके हाथ से छुड़ाकर प्रभु के लिए आप कमा पाओगे. ఇటువంటి విధానంలో నీ సేవా విధానం సాగిపోవాలి అంటే, और इस रीति से आपका सेवकाई आगे बढ़ना है तो ఇటువంటి పాస్తల సదస్సు మీకు ఉండాలి. ऐसा पास्टर्स लोगों का मीटिंग आपके लिए जरूरी है. సహవాసం నీకు ఏం చేస్తుందంటే, बिना संगति का क्या होता है बोला तो కొత్త తైలముతో మళ్ళీ అంటబడిన దానివిగా అంటబడిన వ్యక్తివిగా కాగలుగుతావు. बिना संगति का अभिषेक को खोएंगे, पर संगति से क्या होता है बोलो तो नया तेल का अभिषेक को पाते रहेंगे. ఓసారి సైతాన్ ఏం చేశాడంటే, एक बार शैतान ने क्या किया? నేను అభిషేకించబడిన వ్యక్తి కదా, मैं अभिषेक पाया हूं ना, నేను సీనియర్ పాస్టర్నే కదా, मैं सीनियर पास्टर हूं ना, ఇతర సంఘాల కంటే నా సంఘంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు కదా, और दूसरे कलीसिया से मेरे कलीसिया में बहुत सारे लोग हैं ना, నాకు బైబిల్ జ్ఞానం బాగుంది కదా, मेरे को बाइबल का ज्ञान बहुत है ना, ఇతరుల కంటే నాకు ఎక్కువ కృపావరాలు ఉంటున్నాయి కదా, और दूसरे से भी ज्यादा वरदान मुझ में है ना, నన్ను పిలిస్తే నేనేది వారి దగ్గరికి వెళ్ళేది, और मुझको बुलाया तो मैं क्यों उधर जाऊंगा, ఆ సహవాసం నేనేది కూర్చొని వినేది, वो संगति में मैं क्यों बैठकर सुनूं. ఇటువంటి ఆలోచనలు సాతానుడిని కలిగించి సహవాసం నేను దూరం చేస్తున్నాడంటే నీ తైలాభిషేకము నీ అభిషేకము పాతదైపోతుంది. ऐसा सोच शैतान आपके मन में डाल रहा है. आप दूर हो रहे हो बोलो तो आप में का जो अभिषेक है वो चूना होते रह रहा है. అది పాతదైపోయింది అనుకోగాక, और वो चूना हो गया है बोलकर आप सोच लो. అభిషేకింపబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా, आप अभिषेक पाया हुआ व्यक्ति होने पर भी అభిషేకము లేని ఒక వ్యక్తిలాగా, जो अभिषेक नहीं पाया है वो व्यक्ति के तरह, సౌలు డాలు పారవేయబడినట్లుగా, जैसे कि शाऊल का डाल फेंक दिया गया था, నీ జీవితంలో కూడా తప్పనిసరిగా ఓటమి పాలు కాగలుగుతావు. आपके जीवन में भी निश्चय रीति से आप हार जाओगे. ఆ పాస్టర్ గారు నిద్రపోతున్నా, లేపండి. वो पास्टर सो रहे हैं, उनको उठाइए. అయ్యా నిద్ర వస్తుందా? आपको नींद आ रहा है क्या? నిద్రపోతాను. कृपया करके सोइए मत.
ఇప్పుడు ఆలోచించు. अभी आप सोचो, సహవాసం, పాస్తల సహవాసం అవసరం కాదా? अभी आप बोलो पास्टर्स का संगति जरूरी है या नहीं? ఈ సహవాసాన్ని నడిపించేటువంటి పెద్దలు మీకు ఆహ్వానాన్ని ఇస్తే తృణీకరిస్తారా, అంగీకరిస్తారా? ये संगति को चलाने वाले जो बड़े लोग हैं, यदि आपको इनविटेशंस देते हैं तो उसको आप अंगीकार कर कर आओगे या फिर उसको तिरस्कार करोगे? ఇప్పుడు మా సార్ ఉన్నారనుకో, గాంధీ సార్ గారు. अभी हमारे गांधी सर जी है, समझो పాస్టర్ల సదస్సుని బిషప్ గారు మీరు రండి అంటాడు మా బిషప్ గారు. हमारे बिशप जी को बोलेंगे कि पास्टर मीटिंग है, आ जाओ बोल। ఈరోజు నాకు అర్జెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలని రాలేదు అంటాడు. आज मुझको अर्जेंट एयरपोर्ट जाना है, मैं नहीं आ सकता हूँ बोलेंगे। అలా చెప్పాడు అనుకో, ऐसा बोला समझो, సహవాసం ఉండదు. संगति नहीं रहेगा, సహవాసం లేదనుకో, संगति नहीं रहेगा, కొత్త తెలియదు అంటబడినట్టు ఉండలేదు. और नया तेल से अभिषेक पाया हुआ व्यक्ति की तरह नहीं रह सकता। సౌలు డాలు పారవేయబడినట్లుగా పారవేయబడిపోతుంది. और शाऊल का डाल जो है फेंक दिया गया था ना, वैसा फेंक दिया जाएगा। ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా कितना भी काम रहने पर भी పాస్టర్ల సదస్సులో వచ్చే సహవాసాని కంటే మించిన పని ఏది? पास्टर्स के संगति में, पास्टर्स मीटिंग में आने वाला, ये संगति में भाग लेने वाला, ये जो काम है, इससे बड़ा काम दूसरा कोई भी नहीं है। నేను ఎందుకు విషయం చెబుతున్నానంటే, मैं ये विषय क्यों बोल रहा हूँ? వీళ్ళంతా మా వాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకు మీరు నాకు తెలియదు, ఎక్కువగా మీ పేరు చెప్తే తిట్టుకుంటారు. ఇప్పుడు మా వాళ్ళకి వచ్చి ఏం చెప్పినా నాకేం ప్రాబ్లం లేదు. ये सब मेरे ही लोग हैं, इसलिए मैं इनको कुछ भी बोल सकता हूँ। आप लोगों को मैं नहीं पहचानता हूँ, नहीं जानता हूँ। आपके बारे में बोलेंगे तो मुझको डांटेंगे, झगड़ा करेंगे, इसलिए मैं आपके बारे में नहीं बोलता। ये सब मेरे लोग हैं, इसलिए मैं इनके बारे में उदाहरण के रूप में बोला। దయచేసి और कृपया करके మీ అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు. आपका अभिषेक को मत खोइएगा। మీకు ఒక ప్రశ్న, आपको एक प्रश्न, గురుపోతు కొమ్ములో ఏముంది? जंगली सांड के सिंग में क्या है? जंगली सांड के सिंग में क्या है? कृपया कर कर बोलिए। బలం. ఆ కొమ్ములో ఏముంది? और वो सिंग में क्या है? తైలం. तेल है। ఇప్పుడు తనను ఒక సంఘ కాపరిగా తను నియమించాలి అంటే తన తల మీద నూనె పోయబడడం జరుగుతుంది. अभी यहाँ पर एक कलीसिया का चरवाह के रूप में इनको नियुक्त करना है, तो सिंग में का तेल इनके सिर के ऊपर उंडेलना है। ఆ తైలము ద్వారా वो तेल के द्वारा తాను ఒక సంఘ కాపరి పనికి నియమితుడయ్యాడు అని అభిషేకం ద్వారా మనకు అర్థమవుతుంది. वो एक कलीसिया का चरवाह के रूप में नियुक्त किया गया है बोलकर बतलाया जाता है। ఆ తైలము దేంట్లో నుంచి పోయబడ్డాం? वो जो तेल है कहाँ से डाला जाता है? किस में से डाला जाता है? కొమ్ము. सिंग में का तेल से, सिंग में जो तेल है वो तेल डाला। అభిషేకము జరుగుతూ ఉన్నట్టుగానే కొమ్ములో దాగి ఉన్న దైవ బలం, అంటే కొమ్ములో ఉన్న బలము దైవ బలానికి పోల్చుకోవాలి. మనం అభిషేకించబడిన వ్యక్తి మీదకి వెంటనే దైవ బలం వచ్చేస్తుంది. और जैसे ही वो तेल एक के सिर के ऊपर डालते हैं, अभिषेक उनके ऊपर आता है, यानी वो सिंग में ना परमेश्वर का बल छुपा हुआ है। जैसे ही तेल एक के सिर के ऊपर डाला जाता है, परमेश्वर का बल भी उनके ऊपर उतर आता है। మీకు అర్థమవుతారని చెబుతారు. నిజంగా ఒక సేవకునిగా అభిషేకించబడినటువంటి నాలో నిజముగా దైవ బలము ఉందా అని తెలుసుకోవాలి అంటే చదువుకున్న బైబిల్. అదే నీవు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, दूसरा कोरिन्थी का पत्री 4వ అధ్యాయం 4 अध्याय 7వ వచనాన్ని చదువుకుందాం. 7वां वचन को हम लोग पढ़ेंगे। दूसरा कोरिन्थी 4:7। అయినను ఆ బలాధిక్యము ఫలాధిక్యము మామూలమైనది కాక మామూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని 2వ కొరింథీ 4:7 చెప్పబడుతుంది. परंतु हमारे पास वह धन मिट्टी के बर्तनों में रखा है कि यह असीम सामर्थ हमारी ओर से नहीं वरन परमेश्वर की ओर से ही ठहरे। కొటేషన్ చెప్పండి హిందీ. दूसरा कोरिन्थियों का पत्री 4 अध्याय 7वां वचन। ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఏ ఘటాలు? इधर हम सब लोग है, हम लोग कौन से बर्तन है? మట్టి ఘటం. हम लोग मिट्टी के बर्तन है। మనుష్యుడు మట్టి నుండి తీయబడ్డాడు కాబట్టి మనము మట్టి ఘటములుగా పిలువబడుతున్నాం.
मनुष्य जो है मिट्टी से बनाया गया है, इसलिए हम लोग मिट्टी के बर्तन कहलाते हैं। ఈ మట్టి ఘటములో బలాధిక్యము మామూలమైనది కాదు అంటున్నాడు. और ये मिट्टी के बर्तन में ये असीम सामर्थ हमारे ओर से नहीं है, वहां पर कहता है। అంటే నీలో ఉన్నటువంటి బలము మామూలుగా ఉండేది కాదు అని దాని అర్థం. यानी आप में जो बल है वो मामूली या सामान्य बल नहीं है, उसका मतलब है అది దేవుని దైవ ఐశ్వర్యము అంటున్నాడు ఇక్కడ. वो परमेश्वर का धन है, यहाँ पर कहता है। అదే అభిషేకం, वही अभिषेक है, అది నీ మీద ఉంటున్నది. वो आपके ऊपर रहता है। బైబిల్ అదే విధంగా తెలియపరుస్తూ ఉంటుంది. बाइबल उसी तरह से हमको बताता है। అందుకే పరిశుద్ధుడైన ఇక్కడ పౌలు జీవితంలో इसलिए संत पौलुस के जीवन में తాను అభిషేకించబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా वो अभिषेक पाया हुआ व्यक्ति होने पर भी తన యొక్క ఘటము అని చెప్పబడుచున్నటువంటి తన దేహములో దేవుని యొక్క బలాధిక్యం ఉంటున్నది. ఆ బలము సామాన్యమైనది కాదు, మామూలైనది కాదు, అది దేవునిది, అది నాకు దేవుడిచ్చిన ఐశ్వర్యము లాంటిది చెబుతున్నాడు ఇక్కడ. इसलिए पौलुस कहता है कि मेरा ये जो देह है, ये जो मट्टी का बर्तन है, इसमें परमेश्वर का बल है। वो जो बल है वो सामान्य बल नहीं है, वो असीम बल है, असीम सामर्थ्य है, और वो परमेश्वर का धन के रूप में मेरे अंदर है, कहता है। అందుకే సౌలు ఎక్కడ కానీ భయపడలేదు. इसलिए साउल जो है कहीं पर भी डरा नहीं। పౌలు యొక్క పరిచర్యను మనం చూసినప్పుడు, पौलुस के सेवकाई में हम लोग देखेंगे तो దేవుడు సౌలు పౌలుగా మార్చినప్పుడు जब परमेश्वर साउल को पौल में बदल दिया, ఆ రోజు ఎవరికి భయపడలేదు, उस समय में किसी से डरा नहीं, ఎవరికి భయపడలేదు. किसी से डरा नहीं उस दिन। చివరికి రోమ చక్రవర్తి దగ్గర నిలబడినప్పుడు और आखिरी में जब रोमा का चक्रवर्ती के सामने जब खड़ा हुआ తన దేవుని ఒప్పుకున్నాడు, और वो परमेश्वर को अंगीकार किया, తన దేవుని సత్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించగలిగాడు. और अपना परमेश्वर के बारे में जो सच्चाई है, जैसा है वो सच्चाई प्रकट किया। అధికారాన్ని కలిగిన వ్యక్తి చేతిలో ఉన్న ఖడ్గముతో తన కంఠాన్ని కొట్టినప్పుడు, अधिकार के हाथ में जो तलवार था, वो तलवार से जब उनके गले पे मारा, ఒక బాలు చేతితో వేసినప్పుడు ఎలా గుడుగుతూ వెళ్ళిపోతుందో, एक बॉल जैसे कि हाथ से ऐसा फेंकेंगे तो जैसे कि वो दौड़ते हुए चले जाता है, ఖడ్గముతో సౌలు యొక్క కంఠాన్ని కొట్టినప్పుడు ఒక బాలులాగా కింద పడి దొర్లుతూ వెళ్ళిపోయారు. जैसे कि तलवार से उनका सर काट डाला गया, तो एक बॉल जैसे कि भागते हुए चले जाता है, उसी तरह से एक बॉल की तरह उनका सर ऐसा दौड़ते हुए रोल होते हुए गया, మొండెం అక్కడే పడిపోయారు. और उनका पूरा देह वहीं पर गिर गया। పౌలు యొక్క జీవితంలో और पौल के जीवन में అటువంటి మరణము తనకు సమీపించే కాలంలో కూడా वैसा मृत्यु उनका समीप हो रहा था, उस समय में भी దానికి ఎక్కడ కానీ భయపడకుండా, और वो मृत्यु से कहीं पर भी नहीं डरा। తను అభిషేకించబడినప్పుడు और जब वो अभिषेक पाया, ఏ దైవ బలము తనలో ఉండగలిగాదో, और जो परमेश्वर का बल उनमें था, ఆ దైవ బలమే సావు భయము లేకుండా ముందుకు నడిపించింది. वो परमेश्वर का बल ही मृत्यु का डर से ना डरने जैसा आगे बढ़ाते गया। ఈ రోజు నీలో దైవ బలం ఉంది. आज आप में परमेश्वर का बल है। ఆ దైవ బలము ద్వారా సమస్యలు ఎన్ని నీ మీదకి వచ్చినా, वो परमेश्वर का सामर्थ्य के वजह से आपको चाहे कितना भी समस्या आने दो, ఆ బలం యొక్క సహాయంతో వాటన్నిటిని కూడా జీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. वो सामर्थ्य के सहायता से वो सारे समस्याओं को जीत कर आप आगे बढ़ते जाओ। ఎప్పుడు తెలుసా? कब मालूम है? దేవుడు నీకు ఇచ్చిన సహవాసంలో ఉన్నంత కాలం. जब परमेश्वर आपको संगति देता है, जब तक आप संगति में रहोगे तब तक। నువ్వు ఎప్పుడైతే సహవాసానికి దూరం అయిపోతావో, और जब आप संगति से दूर हो जाओगे, అప్పుడు నీ అభిషేకం పాతదైపోతుంది. तब आपका अभिषेक जुना हो जाता है, అప్పుడు నువ్వు బలహీనుడు అయిపోతావు. तब आप कमजोर हो जाते हो, నువ్వు దేవుని చేతిలో వాడబడలేవు. आप परमेश्वर के हाथ में इस्तेमाल नहीं हो सकते हो। కొత్త తైలాభిషేకంతో అంటబడిన రీతిగా నువ్వు అంటబడలేవు. और नया तेल से अभिषेक पाए हुए व्यक्ति की तरह आप अभिषेक नहीं पा सकते हो, నీ జీవితం అంతా ఓటమినే చూస్తావు. और आपका जीवन में पूरा आप हार को ही देखोगे। అపవాది నిన్ను ఆడుకోగలుగుతాడు. और शैतान जो है आपको ना इस्तेमाल करेगा, वो खेलेगा आपके साथ में। అటువంటి పరిస్థితి జీవితంలో జరగకుండా నువ్వు చూసుకోవాలి. वैसा परिस्थिति आपके जीवन में ना होने जैसा आपको संभाल कर रहना है। ఈ సంవత్సరంలోనే इस साल में ही తెనాలిలో ఒక 3 రోజులు మీటింగ్ జరిగాయి. तेनाली में 3 दिन का मीटिंग्स हुआ, విజయవాడ పక్కన. विजयवाड़ा के बाजू में। మొదటి రోజు కూడిక అయిపోయాది. पहला दिन मीटिंग हो गया, రెండవ రోజు కూడిక అయిపోయాది. दूसरा दिन भी मीटिंग हो गया। నేను స్టేజ్ కిందికి వచ్చేటప్పుడు और स्टेज से मैं जब नीचे उतर रहा था, ఒక 3 వ్యక్తులు నా దగ్గరికి వచ్చి 3 लोग मेरे पास आकर, వేదనాయకం గారు బాగున్నారా అన్నారు. वेदनायकम जी अब अच्छे हो गया ऐसा बोले। మరి ఎవరు నాకు తెలియదు, वो लोग कौन है मैं नहीं जानता हूँ, నాకెవరో తెలియదు, నేను అందరికీ తెలుసు. मैं लोगों को नहीं जानता हूँ, पर मुझको लोग जानते हैं वहां पर। అలా నేను వెంటనే బాగున్నామండి అన్నా.
मैं ठीक हूँ करके बोला। ఎక్కడున్నారు మీరు అని అడిగాడు. कहाँ है आप करके पूछे। నేను చెప్పకముందే మీరు గౌతమి హోటల్లో ఉన్నారా అని అడిగాడు. मैं बोलने से पहले ही तुम गौतमी होटल में रह रहे हो क्या, वहां पर स्टे कर रहे हो क्या पूछे। అవును అన్నాను. मैंने हाँ बोला। ఏ రూమ్, మీ రూమ్ నెంబర్ ఎంత అని అడిగాడు. आपका रूम नंबर कितना है पूछे। నా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు, मेरे बाजू में रहने वाले लोग, అయ్యా రూమ్ నెంబరు నేను తర్వాత మీకు చెప్తాను, మీరు ఎవరు అని అడిగాడు. रूम नंबर हम लोग बाद में बोलेंगे, आप कौन हो बोलकर पूछे वो लोग। లేదండి నేను పాస్టర్ గారికి కావాలండి, नहीं मुझको पास्टर से मिलना है, కొద్దిసేపు నాతో మాట్లాడాలండి उनसे थोड़ा देर बात करना है। అని వారి మాటల్లోనే కొంచెం వ్యత్యాసం కనిపించింది. और उनके बातों में थोड़ा सा मुझको फर्क लगा। ఆయన పాస్టర్ గారు రేపన్న ధ్యానం వచ్చి నేను హోటల్ వచ్చి మీరు కలుస్తామండి, మాట్లాడాలి కొంచెం అన్నారు. और फिर भी वो लोग कल का दिन हो सके तो हम लोग आके आपसे बात करेंगे, आपसे थोड़ा बात करना है हमको बोले वो लोग। దేవుడిచ్చేటువంటి ఆలోచనలు బట్టి परमेश्वर ने जो विचारों को सम्मत ఆ వ్యక్తి హాని కలిగించే వాళ్ళే కానీ మేలు కలిగించే వాళ్ళు కాదు. ఏదో నా దగ్గరికి వచ్చి ఏదో వారు చెప్పిన దాన్ని నేనేదో దానికి చెప్పి తెలుసుకునేటువంటి విధానంగా వారు రాలేదు. और वो लोग जो है वो लोग हानि करने वाले लोग ये बोलकर मुझको समझ आया, वो लोग आकर मुझसे बात कर कर कुछ जानकारी लेने जैसा लोग जैसा मुझको लगा नहीं वो लोग। నేను భోజనం చేశాను, और मैंने खाना खाया నేను లాడ్జికి వెళ్ళాను. కరెక్ట్గా 12 గంటలు అయ్యారు. और लॉज में गया, 12 हो गया था उस टाइम। 11 మంది వ్యక్తులు వచ్చి నిలబడ్డారు. అక్కడ 11 लोग वहां पर आकर खड़े रहे। నన్ను తీసుకుని వెళ్ళింది ఇద్దరు ఆ టైంలో. मुझको लेकर गए, सिर्फ 2 ही जन लेकर गए थे। స్టేజ్ దగ్గర మాట్లాడేది ముగ్గురు. और स्टेज के पास बात किए थे लोग, मेरे पास मेरे साथ में 3 लोग थे। ఆ హోటల్ దగ్గర వచ్చిన వాడు 11 మంది. और वो होटल के पास आए हुए लोग 11 लोग थे। వాళ్ళందరూ కూడా గుమ్మిగూడి నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నాతో ఉన్న వ్యక్తులు నన్ను ప్రక్కకి వెళ్ళిపోమని వీళ్ళు వారితో మాట్లాడడం జరిగింది. और वो सब लोग इकट्ठा होकर जब आए थे मेरे से बात करने के लिए, मेरे पास जो 2 लोग थे वो लोगों ने मुझको बोला तुम लोग अंदर चले जाओ, आप अंदर चले जाओ, हम लोग इनसे बात करते बोल। వారు వచ్చిన విధానము, వారు మాట్లాడేటువంటి విధానము ప్రతిదీ కూడా ఎలా ఉంది అంటే ఏదో ఒక రీతిగా ఒక హాని కలిగించాలి అనేటువంటి ఆలోచనతో 11 మంది వ్యక్తులు రాగలిగారు. वो लोग जिस रीति से आए थे, जिस रीति से बात कर रहे थे, ऐसा लगा कि वो लोग है ना सिर्फ झगड़ा करने के लिए ही, वो लोग है ना समस्या को हानि करने के लिए आया बोलकर समझ में आया। నన్ను పిలిపించినటువంటి వారు స్థానికులు, వారు చాలా ఆ ప్రాంతంలో బాగా ఆ ప్రాంతాన్ని ఎదిగిన వారు, ఆ ప్రాంతంలో మంచి పేరు కలిగినటువంటి వారు। और जिन्होंने मुझको बुलाए थे वो स्थानिक लोग, उनको अच्छा नाम है और वो पूरा प्रांत को, एरिया को लोग अच्छी तरह से जानते हैं। వారి చిన్నగా ఇలాగ 11 మంది వచ్చారని చెప్పి చిన్న ఫోన్ కొట్టిన తర్వాత वो लोगों ने छोटा सा फोन किया कि ऐसा 11 लोग आए हैं। చాలా మంది బిడ్డలు వాహనాలు వేసుకొని వచ్చేసారు. దాదాపు 20 మంది దాకా వచ్చేసారు. लगभग 20 लोग गाड़ियों में आ गए वहां पर। నన్ను మాత్రం లాడ్జీలుగా పెట్టలేదు. నాకు और मुझको लॉज में नहीं रखे वो लोग, నెమ్మదిగా ఇంటికి తీసుకెళ్లిపోయారు. వారి ఇంటికి నన్ను और धीरे से मुझको घर पे लेकर गए। అడుగుసేపు వాగ్వాదం జరిగింది. और उनके बीच में वाद विवाद हुआ। ఆ తర్వాత ఇంత పెద్ద సంఖ్యను ఆ తక్కువ 11 మంది వ్యక్తులు వీరు వచ్చిన 10 ఎక్కువ మందిని చూసే లోపల వారికి మాట్లాడక వెళ్ళిపోయారు. और जो 11 लोग थे, यहाँ पर जो लोगों का भीड़ था ज्यादा हो गया, इनसे वो लोग बात नहीं कर पाए। वो बात को देखकर वो लोग वापस चले गए घर। ఎందుకు ఈ విషయం చెబుతున్నా తెలుసా? मैं ये विषय क्यों बोल रहा हूँ पता है? ఏ రోజున దేవుని అభిషేకం జరిగిందో, और जिस दिन आपका अभिषेक हुआ है, అదే రోజున దేవుని యొక్క బలం అనేది కూడా దిగడం జరుగుతుంది. उसी दिन परमेश्वर का बल, परमेश्वर का सामर्थ आपके अंदर आना होता है। అభిషేకించబడిన ప్రతి వ్యక్తిలో కూడా దైవ బలం ఉంది కాబట్టి ఆ దైవ బలం అనేది ఉన్నంత వరకు కూడా లోకస్తులు ఎన్ని విధాలుగా మనకు ప్రమాదాన్ని తెచ్చి పెట్టడానికి ముందుకు వచ్చినా ఆ దైవ బలం ముందుకే, అది సమస్య అయినా, ఆపదైనా, లేక అభ్యంతరమైనా, లేక ఏదైనా గాయాన్ని రేపడమైనా, ప్రాణానికి హాని కలిగించడమైనా, అది ఏదైనా కానీ మనకు సంభవిస్తుంది అని తెలిసి వచ్చినప్పుడు ఆ దైవ బలం అన్నింటిలో కూడా దూసుకుని వెళ్ళడానికి సహాయపడుతుంది. जिस दिन हम लोग अभिषेक पाए हैं, उसी दिन हमारे में परमेश्वर का सामर्थ उतर आता है। वो परमेश्वर का सामर्थ क्या करता है बोलो तो, जब हम लोग सेवकाई में बहुत सारे समस्याओं का जब सामना करते हैं, चाहे वो क्लेश होने दो, यातना होने दो, मृत्यु जैसे परिस्थिति होने दो, कुछ भी होने दो, जो सामर्थ हमारे अंदर रहता है, वो सामर्थ ने ये सारे समस्याओं के, सारे परिस्थितियों को जीत कर आगे बढ़ते रहने के लिए सहायता करता है। దైవ బలం అనేది లేకపోతే, और परमेश्वर का सामर्थ नहीं रहेगा तो
మూడవ రోజు కూడికలో స్టేజ్ మీద నిలబడలేదు. और तीसरा दिन स्टेज के ऊपर प्रचार करने के लिए దైవవాక్యాన్ని ప్రకటించలేదు. और परमेश्वर का वचन प्रचार नहीं कर सकते. సాతానుడు గుండెలో గుబులు కలిగిస్తాడు. और शैतान जो है दिल में ना एक घबराहट को पैदा करता है. నేను వచ్చిన వారు ఈ మూడో రోజు కూడా దండుగా వస్తే నువ్వేం చేస్తావు? और कल जो आया था ये सब लोग, ये तीसरा दिन भी बहुत बड़ा भीड़ आ गया तो तू क्या करेगा? నీ ప్రాణానికి హాని కలిగిస్తే ఏం చేయగలుగుతావు? और तेरा प्राण का हानि करेंगे तो तू क्या करेगा? ఇటువంటి ఆలోచనలు పెట్టి ऐसा सोच को रखकर ఒక్కొక్కసారి సేవలో ఎదురయ్యేటువంటి వాటిని ఎదుర్కోలేక పారిపోయే వ్యక్తులుగా సేవకులైపోతూ ఉంటారు. और कभी कभार ऐसा सोच के वजह से बहुत सारे लोग सेवकाई में ये परिस्थितियों के बारे में सोचकर आगे नहीं बढ़ते पर इन्हें पीछे हट जाते हैं. ఒక దైవ సేవకునిగా నా విషయంలో ఏదైనా జరగని తల్లి అది నీ చిత్తమే అని చెప్పని ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగాము అంటే గురుకోకు కొమ్ములో ఉన్న బలం ఏదైతే ఉందో ఆ బలము దైవ బలానికి పోల్చబడినది కాబట్టి అభిషేకించబడిన వ్యక్తుల దైవ బలం ఉన్నంత వరకు కూడా దేనికి భయపడ్డ ముందుకు వెళ్ళిపోతాడు. और चाहे कुछ भी परिस्थिति होने दो, कुछ भी समस्या होने दो, मैं सामना करूंगा, अपने सेवकाई में आगे बढ़ते रहूंगा. ऐसा सोच, ऐसा मन आप में है बोलो तो परमेश्वर का जो सामर्थ्य, जो जंगली सांड का सिंह में का जो बल है वो बल आप में है बोलकर ये विश्वास कर आप आगे बढ़ते रहोगे पर इन्हें पीछे नहीं हटोगे, आप रुकोगे नहीं. మూడవ రోజు నిలబడడం జరిగింది. और तीसरा दिन मैंने खड़ा होकर వేల మందికి వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. और हजारों लोगों को मैंने वचन प्रचार किया. దేవుని పరిచర్యలో సేవకులుగా మనం ఎక్కడ భయపడకూడదు. और परमेश्वर के सेवकाई में हम लोग कहीं पर भी डरना नहीं चाहिए. వారు తిట్టినా वो लोग चाहे हमको डांटे, ముఖం మీద ముందు వేసినా हमारे चेहरे पर थूके, చేతితో కొట్టినా चाहे वो लोग हमको मारे, రక్తం ఒలికించబడేంత పరిస్థితి సంభవించిన हम लोग खून बहाने जैसा परिस्थिति आने दो, ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితులు ఎదురైనా हम लोग जान जाने जैसा परिस्थिति में आए तो भी ఇవన్నీ కూడా నా విషయంలో దేవుని చిత్తమని ఒకవేళ ఉంటే తప్పనిసరిగా దేవుడి వాటన్నిటిలో కూడా తలవంచి దానికి సహాయం చేస్తాడు. ये सब कुछ परमेश्वर का इच्छा है, ये सब कुछ परिस्थिति मेरे जीवन में आना है बोलकर आपको निश्चय है तो वो सारा परिस्थिति हमारे सामने झुक जाएगा, हमको प्रभु विजय देगा, आगे बढ़ाते रहेगा. ఇవన్నీ మనకి ఎదురైనప్పుడు ये सब कुछ जब हम लोग सामना करेंगे, నువ్వు భయపడిపోయి आप डरोगे तो, నువ్వు దిగులు చెంది आप व्याकुल होकर అయ్యో ఇది మనకెందుకు వచ్చింది, तो मुझको क्यों आया ये सब, మన మీద నెమ్మదిగా ఉండిపోదాం, हम लोग इधर तो आराम से रह सकते हैं ना, ఇటువంటివి మనకు అవసరం ऐसा सब हमको जरूरत नहीं है. అని నువ్వు వెనకపోయావు అనుకో, यदि आप पीछे हटोगे तो आपका अभिषेक चुना हो जाता है. నీ అభిషేకం ఏమైపోయాది? आपका अभिषेक क्या होता है? పాతదైపోయాది. चुना हो जाता है. ప్రభువుకు ప్రియమైన వారు, प्रभु में प्रिय लोगों, అభిషేకం పాతదైపోయాది అంటే आपका अभिषेक जब चुना होता है तो నీ వంటి సాటి సేవకులతో ఇటువంటి సహవాసము లేని కారణాన్ని బట్టి నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు. आप ऐसा सेवक लोगों के संगति में नहीं रहते हो, इसी के वजह से वो अभिषेक को आप खो रहे हो. ప్రతి దానికి భయపడుతూ సేవ చేస్తావు. ఇక सब चीजों के लिए आप डरते हुए सेवकाई करोगे. ఆ సేవ ఎందుకు నీకు? वो सेवक क्यों तुझको? నువ్వు భయపడుతూ సేవ చేస్తున్నావంటే ఆ సేవ ఎందుకు నీకు? आप डरते हुए सेवकाई कर रहे हो तो फिर वो सेवकाई आपके लिए क्यों है? సేవలో మనం ఎప్పుడు కానీ భయపడకూడదు. हम लोग कभी भी सेवकाई में डरना नहीं चाहिए. Hallelujah, praise the Lord. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే हाल ही में అమెరికాలో చార్లెస్ గారి గురించి మీకు తెలుసు. अमेरिका में चार्ल्स जी के बारे में आपको पता है. అతడు చక్కని దైవ ప్రతినిధి, वो परमेश्वर का प्रतिनिधि था. అనేకులకు ఆశీర్వాదకరంగా సేవ చేశారు. बहुत सारे लोगों के लिए आशीष रूप से सेवकाई किया. మేము కాలం వచ్చేటప్పుడు ఆయన గురించి మాట్లాడేటప్పుడు బిషప్ గారు ఒక మాట అన్నాడు. हम लोग कार में आते वक्त बात करते वक्त बिशप जी ने एक बात को कहा. తన ముందున్న వ్యక్తులు అతను ఒక ప్రశ్న వేశారట. उनके सामने जो लोग थे उन्होंने एक प्रश्न पूछे होता है. కొన్ని నిమిషాల్లో నువ్వు చనిపోతే, कुछ मिनटों में यदि आप मर जाओगे, ఇక నువ్వు కొన్ని నిమిషాలు చనిపోతావు. अभी कुछ देर में आप मर जाओगे. ఆ చనిపోయే సమయంలో నువ్వేం చెబుతావు? उस समय में जब मरते हो तब क्या करोगे? आप क्या बोलोगे? చార్లెస్ గారు అన్నారట, चार्ल्स जी है वो बात को सुना. మీరు అడిగినట్లుగా కొన్ని నిమిషాలు నేను చనిపోతే క్రీస్తుని గురించి ప్రకటిస్తాను అని. आप जिसे पूछ रहे हो मरने से पहले आप क्या करोगे बोलो तो मैं यीशु मसीह का ही प्रचार करूंगा करके बोला उन्होंने. ఆ మాట అనడం, తన జవాబు ఇవ్వడం, ఆ లోపల తను షూట్ చేయడం.
वो बातों को लोगों ने पूछा, इन्होंने जवाब दिया और उतने में उनको शूट कर दिया। అతనిలో క్రొత్త తైలాభిషేకము అంటబడినది. उनके ऊपर नया तेल का अभिषेक था। గురుపోతు యొక్క కొమ్ములో ఉన్న బలము దైవ బలమునకు పోల్చబడి ఉంది కాబట్టి ఆ దైవ బలము తనలో ఉంది. जंगली सांड का जो तेल का जो अभिषेक है वो बल का सादृश है, वो बल उनमें था। కాబట్టి నీ అభిషేకము నీలో ఉన్న దైవ బలము నువ్వు కాపాడుకోవాలి అంటే నీకు సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. आप में का जो अभिषेक है, आप में का जो परमेश्वर का सामर्थ्य है, वो आपको संभाल कर सुरक्षित आप में ही बने रहना है, तो आपको परमेश्वर के सेवक लोगों का संगति बहुत जरूरी है। మీ అందరికీ తెలుసు, आप सब लोगों को पता है, చాలా సార్లు ప్రసంగాలు చేసింటారు. बहुत बार आपने प्रचार किया होगा। శాంసన్ सैमसन సింహాన్ని, ఎలుగుబంటును, గొల్యాతును, ఫిలిస్తీయుల్ని చంపుకుంటూ వస్తున్నాడు. सैमसन जो है सिंह को, बालू को, फिलिस्तियों को मारते हुए, हत्या करते हुए आ रहा है। వారిని చంపేటప్పుడు उनको मारते वक्त పైనుండి అతనికి ఏమొచ్చింది అంటే దైవిక శక్తి అతనికి వచ్చింది. ऊपर से उनके ऊपर परमेश्वर का शक्ति सामर्थ्य उतर आया। పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ నిఖరముగా లేదు. पुराने नियम में पवित्र आत्मा परमेश्वर का अभिषेक जो है वो ठहरा हुआ जैसा स्थिर नहीं था। పరిశుద్ధాత్మ గిద్యోని మీదకి వచ్చింది. पवित्र आत्मा परमेश्वर गिद्योन के ऊपर उतर आया, పని చేసి వెళ్ళిపోయింది. काम करके चले गया। పరిశుద్ధాత్మ యెఫ్తా మీదకి వచ్చింది. पवित्र आत्मा परमेश्वर यफ्ता के ऊपर उतर आया, యెఫ్తా దగ్గర పని చేసి వెళ్ళిపోయింది. यफ्ता के पास काम कर कर चले गया। శాంసన్ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. सैमसन के ऊपर पवित्र आत्मा उतर आया, పని చేసి వెళ్ళిపోయింది. काम कर कर चले गया। పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి. पवित्र आत्मा परमेश्वर एक शक्ति है। అందుకే ప్రభువు అన్నాడు, మీరు యెరూషలేములో నిలబండి, इसलिए प्रभु ने कहा कि यरूशलेम में ठहरे रहो, పైనుండి శక్తి మీరు పొందుకునేంత వరకు నిలబండి అని చెప్పాడు. जब तक ऊपर से सामर्थ उतर नहीं आता है तब तक यरूशलेम में आप ठहरे रहो कहा। పాత నిబంధన కాలములో దేవుడు ఏర్పాటు చేసుకుని అభిషేకించబడినటువంటి వ్యక్తుల మీదికి ఆ రోజుల్లో దేవుని యొక్క శక్తి వచ్చుటను బట్టి ఆ యొక్క శక్తి ద్వారా శక్తివంతమైనటువంటి వాటన్నిటిని కూడా జయించుకుంటూ ముందుకు వెళ్ళారు. और पुराने नियम में जो भक्त लोग, सेवक लोग हैं, उनके ऊपर पवित्र आत्मा का शक्ति जब उतर आया तो वो लोग वो शक्ति से शक्तिमान यानी सामर्थ्यवान कामों को वो लोग करते हुए वो लोग आगे बढ़ते रहे। గొలియాతును చంపినట్లు, जैसे कि गोलियत को मारा, సింహమును చంపినట్లు, जैसे कि सिंहों को मारा, ఫిలిష్తీయులను చంపినట్లు, जैसे कि फिलिस्तीयों को मारा, ఎలుగుబంటును చంపినట్లు, जैसे कि बालू को मारा। ఆ తర్వాత శాంసన్ చంపలేకపోయాడు. और उसके बाद में सैमसन उस तरह से मार नहीं पाया। ఏ కారణం? क्यों? कारण क्या है? సహవాసం లేదు. क्योंकि संगति नहीं है। సహవాసం లేదు. संगति नहीं है। అతని సహవాసం ఎవరితో? उनका संगति किसके साथ में? పరస్త్రీలతో సహవాసం. उनका संगति दूसरे स्त्री, गैर स्त्रियों के साथ में उनका संगति था। ఆ బలాన్ని పోగొట్టుకున్నాడు. उनका बल तो वो खो चुका బలహీనుడైపోయాడు, और वो कमजोर हो गया ఓడిపోయాడు. और वो हार गया। అతని అంతిమ స్థితి ఎంత ఘోరమైపోయాడు. उनका अंतिम स्थिति देखो कितना भयंकर हो गया। దైవ సేవకులైన మీరు परमेश्वर का सेवक लोग, आप लोग సేవకులతోనే సహవాసం చేయండి. सेवक लोग के साथ में संगति करो। సేవకులతో కాకుండా सेवक लोग के साथ में रहना है। నీ శక్తిని, నీ ఆత్మీయతను బలహీనపరిచేటువంటి వాటితోనూ సహవాసం చేసి వాటికి సమయం ఎక్కువ ఇవ్వగలిగినట్లయితే నీ జీవితంలో ఎక్కడ కానీ జయము మీద జయమును చూడలేవు, కానీ ఓటమి మీద ఓటమిని చూస్తూనే వెళ్ళిపోతావు. आप जिसके पास है ना सामर्थ्य नहीं है, वो लोग के साथ में आप संगति करोगे तो आप लोग भी कमजोर हो जाओगे और आपके जीवन में जो भी समस्या आते रहता है वो समस्याओं में आप जीत नहीं पाओगे, पर हमेशा हार का ही सामना करते रहोगे। అందుకే గురుపోతు కొమ్ము వలె इसलिए जंगली सांड के सिंह के నీవు నా समान కొమ్మును పైకెత్తితివి, तू मेरे सिंह को ऊंचा किया, క్రొత్త తైలముతో నీవు నన్ను అంటితివి. नया तेल से तूने मुझे अभिषेक किया। ఇటువంటి అనుభవంతో నువ్వు సాగిపోవాలి. ऐसा अनुभव से आपको आगे बढ़ना है। బైబిల్లో ఒక వాక్యాన్ని చూద్దాం. बाइबल में एक वचन को हम लोग देखेंगे, ద్వితోపదేశ కాండం व्यवस्था विवरण 34వ అధ్యాయం 34वां अध्याय 9వ వచనాన్ని చదువుకుందాం. 9वां वचन को हम लोग पढ़ेंगे। 34:9 34वां अध्याय 9वां वचन, व्यवस्था विवरण। మోషే తన చేతులను నూరు కుమారుడైన యెహోవా మీద ఉంచి యెహోషువ మీద ఉంచిన కనుక అతడు
ఈ వాక్య భాగములో చూడగలిగితే इस वचन में हम लोग देखेंगे तो మోషే కనిపిస్తున్నాడు, यहाँ पर मूसा दिखाई देता है, యెహోషువ కనిపిస్తున్నాడు. यहोशू दिखता है हमको। మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు, मूसा को परमेश्वर ने चुना है, ఇక యెహోషువను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. यहोशू को भी परमेश्वर ने चुना है। అయితే మోషే దగ్గర దేవుడు ఎంతవరకు పని చేయించుకోవాలో అంతవరకు చేయించుకున్నాడు. परमेश्वर मूसा से जितना काम कराना चाहता था उतना काम करवाया। ఇంకా మోషేను దేవుడు పిలుచుకునే సమయం దగ్గరకు వచ్చేసాడు. अभी मूसा को परमेश्वर अपने पास बुला लेने का समय आ गया। ఆ తర్వాత మోషే తన యొక్క చేతి క్రింద ఉన్నటువంటి యెహోషువను పిలిచి, उस समय में मूसा अपने हाथ के नीचे जो सेवक का वो यहोशू को बुलाकर, మోషే తన చేతులు యెహోషువ మీద పెట్టి, मूसा अपने हाथों को यहोशू के ऊपर रखकर, ఎప్పుడు ఆ యొక్క అభిషేకము జరిగిందో जब अभिषेक हुआ జ్ఞానాత్మకులుడు కాగలిగాడు. तब बुद्धिमान से परिपूर्ण हुआ। बुद्धिमानी की आत्मा उसमें आई। జ్ఞానాత్మకులుడు కాగలిగాడు అంటే जब बुद्धिमान पूर्ण हुआ, మనం ఏమనుకుంటాం? हम लोग क्या सोचते हैं? మోషే రెండు చేతులు తీసుకొని వచ్చి అక్కడ యెహోషువ మీద పెట్టాడు. పెట్టిన వెంటనే యెహోషువ జ్ఞానాత్మకులుడు అయిపోవడం మనం అనుకుంటాం. हम लोग सोचते हैं कि मूसा यहोशू के सिर के ऊपर अपने दोनों हाथों को रखा और उस समय यहोशू जो है वो बुद्धि से भर गया, ऐसा हम लोग समझते हैं। జ్ఞానాత్మకులుడు అంటే वहां पर बुद्धिमानी से परिपूर्ण, यानी इसका मतलब 1 కొరింథీ 1:31 చదువుకుందాం. पहला कोरिन्थी पहला अध्याय 31वां वचन हम लोग पढ़ेंगे త్వరగా. जल्दी से। पहला कोरिन्थी पहला अध्याय 31वां वचन 31। అతిశయించువాడు ఆ ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడి ఉన్నది. ఉమ్. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, ఆయన మనకు పాస్టర్ గారు ఆయన మనకు జ్ఞానమును నీతియు, ఆ, పరిశుద్ధతయు, ఆ, విమోచనను ఆయను. చూడండి. 30वां वचन से, हिंदी में 30वां वचन से पढ़ेंगे। परंतु उसी की ओर से तुम मसीह यीशु में हो, जो परमेश्वर की ओर से हमारे लिए ज्ञान ठहरा, अर्थात धर्म और पवित्रता और छुटकारा, ताकि जैसा लिखा है वैसा ही हो, जो घमंड करे वह प्रभु में घमंड करे। పాస్టర్ గారు, పాస్టర్ గారు ఎట్లుంటుంది వ్యవహారం? ఇది ముఖ్యమా అది ముఖ్యమా? విజయబాబు గారు కదా, ఫోన్ వచ్చినా కూడా మీరు ఫోన్ కట్ చేసి आपको ऐसा कुछ फोन आता है तो फोन कट कीजिए। మీరు అట్లా పని చేశారనుకో ఈ విశ్వాసం మీ మాట వింటారా? यदि आप ऐसा काम करोगे तो आपका विश्वास होगा, आपका बात को सुन। విషయం గారు వింటారా? विश्व जी सुनेंगे क्या? మనం ఎప్పుడు సంఘానికి ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. हम ఎలా लोग ఉండాలి? हमेशा कलीसिया के लिए एक मनोभाव आदर्श जैसा। काम कर रहे हैं। ఏమ్మా సెల్ ఫోన్ అవుతుంది ఆఫ్ చేయంటాం మనం. हम लोग ऐसा बोलते हैं कि माँ जी सेल फोन बज रहा है, आप बंद करो। ఇప్పుడు మా సంఘం ఉంది, अभी हमारा कलीसिया है, వాక్యం చెబుతుంటే చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఫోన్ ఇస్తే కదా మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. हमारा कलीसिया बहुत सारे लोग स्त्री पुरुष लोग जो फोन आता है तो बात करते हुए जाते हैं। నేను చెప్తాను మళ్ళీ లోపల ఒక బయట ఉండాలంట. मैं बोलता हूँ वापस मत हो, बाहर ही रहो। ఖచ్చితంగా ఉండాలి. हम लोग उस विषय में थोड़ा निश्चय रीति से रहना है। మీరంటే సంఘస్థులు భయపడాలి. आपको कलीसिया डरना चाहिए, कलीसिया के लोग। సరే అంతా పోయింది. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మీరు చదివినటువంటి వాక్య భాగములు ఏముందో తెలుసా? आप जो वचन को पढ़े उसमें क्या है पता है? మోషే యొక్క స్థానములో యెహోషువను పెట్టాలి. मूसा के स्थान में यहोशू को रखना है। మోషే మీద ఏ అభిషేకం అయితే ఉందో मूसा के ऊपर जो अभिषेक है, ఆ సమమైనటువంటి అభిషేకం అనేటువంటిది యెహోషువ మీదకి రావాలి అంటే అభిషేకింపబడినటువంటి మోషే అభిషేకము పొందనై ఉన్నటువంటి యెహోషువ మీద చేతులుంచాడు. वैसे ही मूसा के समान अभिषेक यहोशू पर आना है तो मूसा अपना हाथ यहोशू के ऊपर रखना है, जो यहोशू मूसा के स्थान में आने वाला है, मूसा के समान अभिषेक पाने वाला है।
ఎప్పుడు చేతులు పెట్టగలిగాడు? యెహోషువ ఏమైపోయాడు? जैसे कि मूसा ने यहोशू के ऊपर हाथ रखा, यहोशू क्या हुआ? జ్ఞానాత్మ పూర్ణుడాయను. वो बुद्धिमानी से परिपूर्ण हुआ। మీరు చదివిన మొదటి కొరింథీ 1:31లో జ్ఞానము ఎవరై ఉన్నారని आप जो वचन को पढ़े, पहला कोरिन्थी 1:31 वचन में ज्ञान कौन है बोलकर वहां पर लिखा गया है? यीशु मसीह। కాబట్టి ఇక్కడ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు అంటే జ్ఞానం దేవుడే. वहां पर हम लोग देखते हैं कि बुद्धिमानी से परिपूर्ण हुआ बोले तो वो बुद्धिमानी यानी वो ज्ञान वो परमेश्वर ही है। యెహోషువ ఎప్పుడైతే గాన అభిషేకం అనేది అక్కడ జరిగిందో జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు అంటే జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు, ఆ దేవుని బలం యెహోషువకి వచ్చేసింది. यानी जब यहोशू अभिषेक को पाया उसी समय में ज्ञान से परिपूर्ण हुआ। इसका मतलब है कि ज्ञान जो परमेश्वर है वो परमेश्वर यहोशू के अंदर पूरी रीति से आ गया। యెహోషువ ఎన్ని రాజ్యాలు జయించాడు చెప్పండి? यहोशू कितने राज्यों को जीता बोलो? వాళ్ళు చెప్పండి. బిషప్ గారు మీరు చెప్పండి. ఈ బొంబాయి పట్టణంలో ఎవరు లేరు బిషప్, నువ్వే బిషప్ అయిపోయావు చెప్పండి. బిషప్లు ఎవరంటే బైబిల్ జ్ఞానం ఉన్నవాళ్ళు బాగా బిషప్ అయిపోతారు. బిషప్ చెప్పండి. 31 राजाओं को यहोशू ने जीता। దేవుడు వాగ్దానం చేసినటువంటి కనానును స్వతంత్రించుకోవటానికి ముందు కనానులో ఎన్ని జాతులు వారిని గెలవగలిగాడు? परमेश्वर जिस कानान देश के बारे में प्रतिज्ञा किया था वो देश को अपने आधीन करने से पहला कितने जाति के लोगों से लोगों ने लड़कर जीता? కనాను దేశం మీద అడుగుపెట్టిన వెంటనే స్వతంత్రించుకోలేదు. कानान देश जैसे कदम रखे वो लोग अपने आधीन में नहीं कर दिए। ఆ దేశంలో అనేక జాతుల వారు ఉన్నారు. वो देश में बहुत सारे जाति के लोग हैं। యెహోషువ వారిని గెలిచి వారందరినీ కూడా తన వశం తీసుకున్న తర్వాతనే దాన్ని స్వతంత్రించుకోగలిగాడు. यहोशू ने वो सब लोगों से लड़कर उनको हराकर जीतने के बाद वो देश को अपने आधीन में कर लिया। ఎన్ని జాతుల వారిని? कितने जाति के लोग? మాస్టర్ గారు చెప్పారు 7 జాతుల వారిని గెలవగలిగాడు. 7 जाति के लोगों से वो लोगों ने लड़कर जीता। వాక్యాన్ని బట్టి చూడగలిగితే वचन में हम लोग देखेंगे तो 31 దేశము 31 రాజులను యెహోషువ గెలవగలిగాడు అంటే కనానులో ఉన్న 7 జాతుల వారిని గెలవగలిగాడు అంటే అభిషేకము జరిగిన వెంటనే గురుగోతు యొక్క కొమ్ములో ఏ బలమైతే ఉన్నదో ఆ బలము దైవ బలానికి పోల్చబడగలిగాది. కాబట్టి అభిషేకింపబడిన వెంటనే ఆ దైవ బలము తనలోనికి రాగలిగాది. కాబట్టి ఆ బలాన్ని బట్టి 31 దేశాలను 31 రాజులను 7 జాతుల వారిని గెలిచినటువంటి చరిత్ర యెహోషువకే కనిపిస్తూ ఉంది. यहोशू 31 राजाओं को 31 देशों के लोगों से लड़कर जीता। 7 जाति के लोगों को लड़कर उनको हराकर जीता। बोला तो इसका कारण जिस समय वो अभिषेक पाया था उसी समय में उनके अंदर ज्ञान आया। यानी उसका मतलब है कि जंगली सांड का सिंह में जो बल छुपा है वो बल उनके अंदर उतर आया। सामर्थ्य परमेश्वर उनके अंदर उतर आया। इसी की वजह से वो 31 देशों के लोगों से 31 राजाओं से और 7 जाति के लोगों से लड़कर जीता और कानान देश को अपने आधीन में कर लिया। ये इतिहास हम लोग बाइबल में देखते हैं। అందుకే మీరు సామాన్యమైన సేవకులు కాదు. आप लोग सामान्य सेवक लोग नहीं हो। మీరు సామాన్యమైన సేవకురాండ్రు కాదు. आप सामान्य सेविका लोग नहीं हो। మీరు అభిషేకాన్ని పొందేటప్పుడు మీ అభిషేకముతో పాటు మీరు దైవ బలం ఉందనే మాట మర్చిపోవద్దు. आप जिस समय अभिषेक पाए हो उसी समय में अभिषेक के साथ परमेश्वर का सामर्थ आप पा चुके हो। परमेश्वर का सामर्थ आपके अंदर है बोलकर आप अच्छी तरह से समझो। ఆ అభిషేకము ఆ బలము ఎప్పుడు మీకు కొత్తదిగా ఉండాలి అంటే ఇటువంటి సహవాసానికి వస్తూ ఉండాలి. वो अभिषेक वो बल और सामर्थ हमेशा नया होते रहना है। नया बल को आप पाते रहना है तो हमेशा ऐसा संगति में मीटिंग्स में पास्टर्स मीटिंग में आते रहना है। అప్పుడు రీఛార్జ్ అవుతుంది. तब रिचार्ज होते रहते हैं। లేదనుకో नहीं तो బలహీనమైపోతాం. आप कमजोर हो जाओगे। అప్పుడు మన జీవితంలో तब हमारे जीवन में ఒక చిన్న సమస్య వచ్చినా छोटा सा समस्या आए ఎక్కువగా ఆలోచించి ज्यादा सोचकर కృంగిపోయి हम लोग कमजोर होकर यानी व्याकुल होकर మనం ఎక్కడో మూల ఉండిపోతాం. हम लोग इधर तो एक कोने में ठहर जाते हैं। నీ పట్ల భవిష్యత్తులో దేవునికి ఉన్న సంకల్పం ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా నీ పట్ల జరగదు. आपके और परमेश्वर का जो योजना है आपके जीवन में नहीं हो पाएगा।
पाएगा यदि आप संगति से दूर रहोगे तो। ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ प्रभु में प्रिय लोग, పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా కానీ, पवित्र ग्रंथ में इर्मिया होने दो, పరిశుద్ధ గ్రంథంలో యెషయా కానీ, पवित्र शास्त्र में यशायाह होने दो, బైబిల్ గ్రంథంలో కొద్ది మంది ప్రవక్తల జీవితాలు చూడగలిగితే बाइबल में कुछ भविष्य वक्ताओं का जीवन को हम लोग देखेंगे तो అభిషేకించబడిన వ్యక్తులు భూనివాసుల చేత చంపబడి హతసాక్షులైపోయారు. अभिषेक पाया वो लोग, ये भूमि में रहने वाले लोगों के द्वारा वो लोग सतावट को पाकर वो लोग मारे गए और उनका हत्या किया गया है। వాళ్ళు నన్ను తిట్టారు, वो लोगों ने मुझको डांटा, వాళ్ళు నన్ను కొట్టారు, वो लोगों ने मुझको मारा, వాళ్ళు నన్ను అవమానం చేశారు, वो लोगों ने मेरा अपमान किया, వాళ్ళు నన్ను బండ బూతులు తిట్టారు, वो लोगों ने मुझको गालियां दिया, వాళ్ళు నా ముఖం మీద ఉంచారు, वो लोगों ने मेरे वरना फूंका, వాళ్ళ నా సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. वो लोगों ने मेरा कलीसिया को लेकर चले गए। రకరకాలైనటువంటి సేవలు జరుగుతూ ఉంటాయి. ऐसा सेवकाई में बहुत कुछ होते रहता है। ఇవన్నీ జరిగేటప్పుడు ये सब कुछ होते बाद మానసికంగా నువ్వు ఎంత కృంగిపోతావో తెలుసా? आप लोग मानसिक रीति से कितना दुखी होते हो पता है? మానసికంగా నువ్వు కృంగిపోతున్నావు అంటే मानसिक रीति से आप दुखी हो रहे हो बोला तो నీలో దైవ బలం అనేది లేనట్టుగా బ్రతుకుతున్నావు. आप में परमेश्वर का सामर्थ्य नहीं है, वैसा आप जी रहे हो। నాలో దైవ బలం ఉంది, मुझ में परमेश्वर का सामर्थ्य है, ఎన్నేనేటువంటివి రాని इतना भी ऐसा आने दो, ఆ బలముతో వీటిని దాటుకుంటూ వెళ్ళిపోతా तो सामर्थ्य से मैं आगे बढ़ते ही रहूंगा, ये सब पार करते रहूंगा అనే ధైర్యముతో విశ్వాసముతో ముందుకు వెళ్ళిపోవాలి. वैसा धैर्य से विश्वास से हम लोग आगे बढ़ते रहना चाहिए। అప్పుడే నీవు तब आप ఈ భూమి మీద దేవుని మహిమ పరిచిన ఒక వ్యక్తివి. इस भूमि में परमेश्वर को महिमा करने वाला व्यक्ति होंगे। అనేకమైన ఆత్మను ఆకర్షించుకునేటువంటి కృప దేవుడు నీకు ఇస్తాడు. बहुत सारे आत्माओं को आकर्षित करने का वो कृपा परमेश्वर आपको देगा। ఆయన సేవలో శక్తివంతంగా దేవుడు వాడుకోగలుగుతాడు. उनके सेवकाई में सामर्थ्य रूप से परमेश्वर इस्तेमाल करेगा। చార్లెస్ గారిని దేవుడు కాపాడాలంటే కాపాడేస్తాడు. चार्ल्स जी को परमेश्वर अगर चाहता तो उनको बचा सकता था। పగడాల గారిని దేవుడు కాపాడాలంటే కాపాడేస్తాడు. पगड़ाला जी को बचाना चाहता तो परमेश्वर बचा सकता था। స్టెఫెన్ కాపాడాలంటే కాపాడేస్తాడు. स्टीफन को बचाना चाहता तो परमेश्वर बचा सकता था। దేవునికి పవర్ లేదా? परमेश्वर को सामर्थ्य नहीं है क्या? దేవుడు వారు ఆ విధమైనటువంటి అసాక్షులు కావాలని దేవుని యొక్క చిత్తం ఉంది కాబట్టి దేవుడు వారిని హతాక్షులు కావడానికి దేవుడే అనుమతించేశాడు. वैसा शहीद होना परमेश्वर की इच्छा में है, इसलिए परमेश्वर ने वो लोग शहीद होने के लिए उनको अनुमति दे दिया। వాక్యపు యొక్క అనుభవం లేని వ్యక్తులు जो वचन का अनुभव जिनमें नहीं है, దేవుడు కాపాడొచ్చు కదా, परमेश्वर बचा सकता था ना, తప్పించొచ్చు కదా, परमेश्वर उनको बचा सकता था ना। దేవుడు ఎందుకు ఆ పని చేయలేదు? परमेश्वर ने क्यों ऐसा काम नहीं किया? భక్తి గల వ్యక్తులే మాట్లాడతారు. भक्ति से रहने वाले लोग ही वैसा बात करते रहते हैं। అప్పటి వరకు విశ్వాసం ఉన్న వ్యక్తులు కూడా విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. और तब तक जिनमें विश्वास था वो लोगों में उस समय में विश्वास चले जाते। దేవుడు కాపాడలేదు కాబట్టి परमेश्वर ने बचाया नहीं, దేవుడు లేడేమో వారి పట్ల परमेश्वर उनके पक्ष में नहीं है, అని వీరిలో సందేహం వచ్చేస్తుంది. और ये लोगों में वैसा ఒక संकोच అవిశ్వాసం కూడా వీరికి చోటు చేసుకోగలుగుతారు. और ये लोगों में अविश्वास आ जाता है। ప్రభువుతో ప్రియమైన వారు प्रभु में प्रिय लोग, వారు ఆ విధంగా చంపబడాలని దేవుడి చిత్తం ఉంది కాబట్టి దేవుడు అనుమతి ఇచ్చేశాడు. वो लोग उस तरह से शहीद होना है बोलकर परमेश्वर का इच्छा है, इसलिए परमेश्वर ने अनुमति दे दिया। కొద్దిమంది వ్యక్తులు లేచి నీ మీద దండెత్తి నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు అనుమతి ఇచ్చాడు. कुछ लोग बड़ा भीड़ आपके ऊपर आकर हमला करना है बोलकर परमेश्वर का इच्छा है बोले तो परमेश्वर ने वो अनुमति दिया है आपके ऊपर। కొంతమంది తుడుతుంటున్నారంటే కానీ దేవుడు అనుమతి ఇచ్చాడు వారికి. और कुछ लोग आपको डांट रहे हैं, आपका अपमान कर रहे हैं बोले तो परमेश्वर ने उनको अनुमति दिया है। నువ్వు సంఘంలో కానీ సమాజంలో కానీ తలదించుకునే స్థితికి తెచ్చిపెట్టావు అంటే దేవుడు అనుమతి ఇచ్చేశాడు నీకు. आप कलीसिया में समाज में सर झुकने की स्थिति में आप आ रहे हो बोले तो परमेश्वर का इच्छा है, तो परमेश्वर ने ही अनुमति दिया है। పడు ఈ బాధ, ये दुख को सहन करो, పడు ఈ కష్టం, ये कष्ट में क्लेश को सहन करो, ఈ శత్రు ద్వారా కృంగిపో. और ये शत्रु की वजह से आप व्याकुल हो जाओ। నాకెందుకు ప్రభా ఇది, मुझको क्यों प्रभु ఇది వద్దు ప్రభా, నాకు ये परिस्थिति मुझको नहीं నా चाहिए, వల్ల కాదు ప్రభా. मुझसे नहीं होता है। ఇలాంటి బలహీనమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే ऐसे कमजोर के बातों को यदि आप बात करते हो तो నీ అభిషేకం పాతదైపోయాలి. आपका अभिषेक पुराना हो गया, चूना हो गया, इसका मतलब है నీలో ఉన్నటువంటి దైవ బలము లేదు అన్నట్టుగా బ్రతుకుతున్నావు. आप में परमेश्वर का सामर्थ्य नहीं है, वैसा आप लोग जी रहे हो। ప్రభునందు ప్రియమైన వారు, प्रभु में प्रिय लोग हो, దేవుని యొక్క సేవకులైనటువంటి సేవకులైన మీరు परमेश्वर का सेवक और सेविका आप लोग, సేవలో ఎన్ని ఎదురైనా కానీ सेवक का सेवकाई में चाहे कितना भी परिस्थिति आए అవన్నీ పడుతూ वो
वो सब कुछ अनुभव करते हुए సేవ చేస్తూ వస్తే सेवकाई करते आएंगे तो అనేక ఆత్మల్ని ఇస్తాడు. बहुत सारे आत्माओं को परमेश्वर देगा పరమ తండ్రి నేను మహిమపరిచే వ్యక్తి అవుతావు. और हमारा परम पिता का महिमा करने वाला व्यक्ति आप बनोगे. బైబిల్లో ఒక మాట చూడు. बाइबल में एक वचन को देखो. బైబిల్ ఏం చెబుతుంది? बाइबल क्या कहता है? చదువుకున్న మత్తయి సువార్త पढ़ेंगे मत्ती सुसमाचार 13వ అధ్యాయం 13वां अध्याय 45, 46 చదువుకుందాం. 45 और 46 हम लोग पढ़ेंगे. फिर स्वर्ग का राज्य एक व्यापारी के समान है जो अच्छे मोतियों की खोज में था. जब उसे एक बहुमूल्य मोती मिला तो उसने जाकर अपना सब कुछ बेच डाला और उसे मोल ले लिया. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములతో గుణవించున్న వాటిని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ముత్యములు కనుగొని పోయి తన కలిగినది అమ్మిదానికి కొనును. मत्ती 13वां अध्याय 45 और 46. ఇక్కడ వాక్యంలో చూస్తే इधर वचन में हम लोग देखेंगे ఇక్కడ तो ఒక వర్తకుడు కనిపిస్తూ ఉన్నాడు. यहाँ पर हम लोग एक व्यापारी को देखते हैं. వర్తకుడు అంటే ఒక వ్యాపారి అని అర్థం. ये व्यापारी को हम लोग देखते हैं. ఈ వ్యాపారి ఏం చేశాడు అంటే ये व्यापारी क्या करता है? ఒక చక్కని ముత్యాన్ని కనుగొనాలని వెతుకుతూ ఉన్నాడు. एक अच्छा मोती के खोज में था. అయితే తను వెతికే సందర్భంలో తనకు ఒక ముత్యము కనిపించింది. और वो खोजते वक्त उनको ना एक मोती मिला. కనిపించిన ఆ ముత్యాని కోసం और जो मोती उनको दिखाई दिया उसके लिए తనకు కలిగి ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని ఇచ్చి ముత్యాన్ని సంపాదించుకున్నాడు. और उनके पास जो कुछ भी था वो सब कुछ दे देकर वो मोती को ले लिया. అసలుకి వర్తకుడు ఎవరు? ये व्यापारी कौन है? అసలుకి ముత్యం ఏది? ये मोती क्या है? ఆ ముత్యాన్ని కనుగొన్న తర్వాత దాన్ని పొందుకోవటానికి తన దగ్గర ఉన్నది ఏదైతే ఇచ్చి తను పొందుకున్నాడు. और वो मोती को पास देखने के बाद अपना सब कुछ दे देकर वो मोती को ले लिया. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఇక్కడ ముత్యాల వ్యాపారంగా కనిపిస్తుంది. వర్తకుడు అంటే వ్యాపారి. और यहाँ पर हम लोग इस वचन में देखेंगे तो जो मोतिया है ये मोतियों से व्यापार होता है और जो व्यक्ति है वो व्यापारी. ఈ వ్యాపారి యేసుక్రీస్తే. ये जो व्यापारी है यीशु मसीह है. ఎవరో కాదు. वो कोई दूसरा नहीं है. అరే పరలోకాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చింది వ్యాపారం చేయడానికి వచ్చాడు. वो स्वर्ग को छोड़कर पृथ्वी में आया, व्यापार करने के लिए आया. అది ఏ వ్యాపారం చేయడానికి వచ్చాడు? वो क्या व्यापार करने के लिए आया? ఆత్మల వ్యాపారం. आत्माओं का व्यापार करने के लिए ఈ आया. వ్యాపారం కోసమే దేవుడు వచ్చాడు. ये व्यापार करने के लिए परमेश्वर ఆయన आया. వ్యాపారములో ఆయన ఒక ముత్యము కావాలి అని. और वो व्यापार में उनको एक मोती चाहिए उसलिए. అసలుకి ముత్యం ఏది? ये मोती क्या है? బైబిల్ వాక్యంలో చూడగలిగితే बाइबल में हम लोग देखेंगे तो మత్తయి సువార్త 7:6లో కానీ मत्ती सुसमाचार 7वां अध्याय 6वां वचन में సామెతలు 31:10లో కానీ और नीति वचन 31वां अध्याय 10वां वचन में సామెతలు 8:11లో కానీ और नीति वचन 8वां अध्याय 11वां वचन ఈ में 3 వాక్యాలను బట్టి చూడగలిగితే ये 3 वचनों में हम लोग देखेंगे तो ముత్యము దేవుని వాక్యానికి పోల్చబడ్డది. और मोती जो है परमेश्वर का वचन से तोड़ा गया है. గుణవతి అయిన భార్యకు ముత్యము పోల్చబడ్డది. और सुगुण वाली पत्नी जो है वो मोती से तोड़ी गई है. ముత్యము జ్ఞానమునకు పోల్చబడగలిగాది. ये मोती जो है ज्ञान से तोड़ा गया है. మీకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి చూస్తే आपको जो वचन बोला गया है उसके अनुसार हम लोग देखेंगे तो ముత్యము వాక్యము, और मोती जो है वचन ముత్యము జ్ఞానము, और मोती जो है ज्ञान ముత్యము గుణవతి అయిన భార్య. और मोती जो है सुगुण वाली यानी बलि पत्नी. ఇది బైబిల్ వాక్యంలో మత్తయి 7:6 కానీ సామెతలు 31:10 కానీ సామెతలు 8:11లో కానీ మనము చూడగలము. ये मत्ती 7वां अध्याय 6वां वचन में, नीति वचन 21वां अध्याय 10वां वचन में और नीति वचन 8वां अध्याय में हम लोग देखेंगे तो వాక్యము ముఖ్యమైనప్పుడు जब वचन मोती है వాక్యం ఎవరు? तो वचन कौन है? దేవుడే వాక్యం. परमेश्वर ही वचन है. అందుకే ఆయన ముత్యము. इसलिए वो मोती है. జ్ఞానము ముఖ్యమైనప్పుడు जब ज्ञान मोती है జ్ఞానము ఎవరు? तो ज्ञान कौन है? దేవుడే జ్ఞానం. परमेश्वर ही वो ज्ञान है. జ్ఞానమైన వాక్యమైన దేవుడే కాబట్టి దేవుడు ఒక ముత్యముని బైబిల్ చెప్పేస్తూ ఉంది. ज्ञान होने दो, वचन होने दो, वो परमेश्वर ही है. इसलिए वो जो एक मोती का सादृश्य है तो वो मोती जो है परमेश्वर है करके वचन देता है. ముత్యమైన యేసుక్రీస్తు ప్రభువు వారు और जो यीशु मसीह मोती है తన సాటి ముత్యం కోసం ఈ లోకానికి వచ్చాడు. और अपना समान
వెతికాడు ఆయన. और वो ढूंढा ఆ వెతికిన తర్వాత తన సాటి ముత్యము దేవునికి కనిపించింది. और ढूंढने के बाद अपना सामान अपना साथ में रहने वाला मोती उनको दिखाई दिया. కనిపించిన వెంటనే जैसे दिखाई दिया తనకు కలిగినదంతా కూడా ఇచ్చేసి ఆ ముత్యాలు కొనుక్కున్నాడు. और अपने पास जो कुछ भी था वो सब कुछ देकर वो मोती को खरीद लिया. ఆయన కనుగొన్న ముత్యం ఏది? और वो पाया हुआ खोज किया वो मोती क्या है? ఆ ముత్యాన్ని పొందుకోవటానికి ఆయన కలిగి ఉన్నది ఏది చేశాడు? और वो मोती पाने के लिए अपना सब कुछ दिया. बोला तो क्या दिया? ఆయన ఏది చేశాడు తెలుసా? उन्होंने क्या किया पता है? పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టేశాడు. और स्वर्ग के सिंहासन को छोड़ दिया. దైవత్వాన్ని వదిలిపెట్టి వచ్చేశాడు. ईश्वरत्व को छोड़कर नीचे आ गया. శరీరధారిగా లోకానికి వచ్చేశాడు. और देहधारी होकर इस संसार में आया. ఆయన పవిత్రమైన రక్తాన్ని శిలువ మీద ప్రోక్షించేశాడు. और पवित्र लहू को सूली पर उन्होंने बहाया. ఆయన ప్రాణాన్ని త్యాగం చేసేశాడు. उनका प्राण का त्याग कर दिया उन्होंने. ఇలా త్యాగం చేసిన దేవుడు वैसा त्याग करने वाला ఆయన परमेश्वर సంపాదించుకున్నది ఏది అంటే उन्होंने क्या कमाया हम देखेंगे तो గుణవతి అయిన భార్య అనే సంఘము. वो भली पत्नी जैसा कलीसिया को उन्होंने कमाया. ఒక్క మాట చదువుదాం. సామెతలు 31:10 చదువుకుందాం. సామెతలు 31:10 చదువుకుందాం. नीति वचन 21 अध्याय 10 वचन में हम लोग पढ़ेंगे. అస్తి గారు कौन पा सकता है क्योंकि उसका मूल्य मूंगों से भी बहुत अधिक है. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అమూల్యమైనది. भली पत्नी कौन पा सकता है? वो जहाँ बहुत सारे लोगों को नहीं मिलती है, पर उसका जो मूल्य है, भली पत्नी का जो मूल्य है वो मूंगों यानी मोती से भी अधिक बहुमूल्य है. ప్రకృతి సంబంధమైన जो प्राकृतिक संबंधी है భర్త అయిన వాడు पति భార్య అయినటువంటిది पत्नी భర్త అయిన వాడు जो पति है ఒక భార్యను తను పొందుకోవాలి అంటే एक पत्नी को पाना है तो అది గుణవతిగా ఉండాలి అని वो सुगुण की होनी चाहिए. దానికోసం ఎదురు చూస్తాడు. उसके लिए वो देखते रहता है. ఇది ప్రకృతికి సంబంధించిన విషయం. ఇది ये प्राकृतिक संबंधित विषय है. ముత్యమైన క్రీస్తు లోకానికి వచ్చి और जो मोती यीशु मसीह संसार में आकर తన సాటి ముత్యము అని చెప్పబడుచున్నటువంటి और अपना समान जो मोती है దాన్ని కనుగొని उसको पाकर खोज कर తన విలువైన రక్తాన్ని పెట్టి और अपना बहुमूल्य लहू को देकर సంఘాన్ని కొనుక్కుని कलीसिया को खरीद कर దానిని గుణవతి అయినటువంటి ఈ భార్య ముత్యముతో సమానమని और वो जो पत्नी है वो सुगुण वाली पत्नी को मोती के समान है बोलकर నేను ముత్యము కాబట్టి సాటి అయిన ముత్యం కోసం నా ప్రాణాన్ని త్యాగం చేశానని దాని అర్థం. और मैं मोती हूँ इसलिए मेरे समान जो मोती है वो मोती के लिए मैंने अपना प्राण दे दिया. इसका मतलब ये है ప్రకృతి సంబంధమైనటువంటి భార్యతో और ये प्रकृति संबंधित पत्नी के जैसा नहीं. ఆ సబ్జెక్టు వేరు. और वो विषय अलग है. యేసుక్రీస్తు ముత్యం. यीशु मसीह मोती है. ఆయన ప్రాణం పెట్టి సంపాదించిన సంఘం తన సాటి ముత్యముగా చేసుకోవడానికి ఇష్టపడుచున్నాడు. और अपना जान देकर मोल लिया हुआ जो कलीसिया है वो अपना मोती के तरह रखना चाहता है. దానికోసమే పరలోకాన్ని వదిలేశాడు. और उसी के वजह से स्वर्ग को छोड़ दिया. సింహాసనాన్ని వదిలేశాడు. सिंहासन को छोड़ दिया. లోకానికి వచ్చాడు. और इस संसार में आया. తనకున్నట్లు ప్రాణాన్ని త్యాగం చేసేశాడు. और अपना जान को दे दिया. తన సాటి ముత్యమైన సంఘాన్ని సంపాదించుకున్నాడు. और अपना साथ में अपने समान रहने वाले वो मोती को उन्होंने खरीद लिया, मोल ले लिया. అందుకే ముత్యాల వ్యాపారి అని చెప్పచ్చు. इसलिए उनको मोतियों का व्यापारी कर बोल सकते हैं हम लोग. ప్రభువుకు ప్రియమైన వారు, प्रभु में प्रिय लोग, ఆ సంఘాన్ని సంపాదించడానికి वो कलीसिया को प्राप्त करने के लिए తనకున్నది పోగొట్టుకున్నాడు. अपना सब कुछ वो खो लिया. అదే ప్రాణం. वो ही प्राण है. ఈరోజు నీవు ఆత్మల వ్యాపారివి. నీవు आज आप आत्माओं का व्यापारी हो. ఈ ఆత్మల వ్యాపారములో ఒక్కొక్కసారి ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితులు క్రీస్తు వలె వచ్చినా, లేకపోతే బాధలే వచ్చినా, శ్రమలే వచ్చినా, అవమానాలే వచ్చినా, నిందలే వచ్చినా, ఆ ముత్యం కోసం ఇవన్నీ నువ్వు పడి ఆ ముత్యాన్ని నువ్వు సంపాదించుకునే వ్యక్తి ఉండాలి. ఆ ముత్యమే నువ్వు సంపాదించిన ఆత్మ. ये जो मोतियों का जो व्यापारी है हम लोग, यानी आत्माओं का व्यापारी, आत्माओं को कमाने के लिए जैसे कि यीशु मसीह मोती के लिए सब कुछ दे दिया, हम लोग भी सब कुछ देने के लिए तैयार होना चाहिए. चाहे कितना भी समस्या क्लेश आने दो, चाहे जान देने का परिस्थिति आने दो, हम लोग दे देना चाहिए. और उसके बदले में हम लोग
क्या कमाएंगे बोले तो मोतियों को कमाएंगे, यानी आत्माओं को हम लोग कमाएंगे। అలా నువ్వు సంపాదించే వ్యక్తివైతే वैसा आप कमाने वाला व्यक्ति होंगे तो నువ్వు వ్యాపారం చేస్తున్నావు. आप व्यापार कर रहे हो। ఒక చిన్న మాట एक छोटा सा बात, అదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే वही पवित्र शास्त्र में हम लोग లూకా 19:13 చదువుకుందాం. లూకా 19:13 19वां अध्याय 13वां वचन हम लोग पढ़ेंगे। తన దాసులను 10 మందిని పిలిచి 10 మీనాల ఇచ్చి నేను వచ్చే వరకు చూడండి. उसने अपने दासों से 10 को बुलाकर उन्हें 10 मोहरें दी और उनसे कहा मेरे लौट आने तक लेन देन करना। ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ये यीशु मसीह ने कहा हुआ बात है। 10 మందిని పిలిచాడు, 10 लोगों को बुलाया 10 మీనాలు ఇచ్చాడు. और 10 मोहरें को दिया। నేను వచ్చినంత వరకు మీరేం చేయండి? मैं आने तक तुम क्या करो? వ్యాపారం. लेन देन व्यापार करो। మనమంతా వ్యాపారస్తులు, हम सब लोग व्यापारी लोग हैं। మనమంతా వర్తకులు. हम सब लोग व्यापारी लोग हैं। మనం వ్యాపారం చేయాలి. हम लोग व्यापार करना है। మన వ్యాపారం ఏది? हमारा व्यापार क्या है? ఆత్మల వ్యాపారం. आत्माओं का व्यापार। ఆత్మల వ్యాపారం. आत्माओं का व्यापार है। ఇక్కడ మనం చూడగలిగితే మీనాలు కనిపిస్తున్నాయి. यहाँ पर हम लोग देखेंगे तो यहाँ पर मोहरे दिखते हैं। ఇక్కడ చూస్తే ముత్యాలు కనిపిస్తూ ఉన్నాయి. यहाँ पर हम लोग देखते तो मोतियां दिखते हैं। యేసుక్రీస్తు ముత్యము, यीशु मसीह मोती है। తన సాటి ముత్యం కోసం లోకానికి వచ్చి విడిగాడు. अपना समान मोती के लिए इस संसार में आके ढूंढा దాన్ని పొందుకోవడానికి ప్రాణాన్ని పెట్టాడు, దాన్ని సంపాదించుకున్నాడు. और उसको पाने के लिए अपना जान दे दिया, उसको कमा लिया। అదే దేవుని నీ చేతికి ఇచ్చినటువంటి గుణవతి అని చెప్పబడుచున్నటువంటి సంఘం. और वही जो है वो मोती आपके हाथ में दिया गया वो कलीसिया है। और वो जो अपने को जो पड़ा था बलि पत्नी जैसा परमेश्वर का कलीसिया आपको हाथ में दिया गया है। ఇక్కడ 10 మీనాలు 10 మందికి ఇచ్చి వ్యాపారం చేసుకురుడి అని అన్నప్పుడు यहाँ पर 10 मोहरे दे दिया है, इससे आप व्यापार करो ऐसा जब बोला, వాడు సోమరిపోతూ కాకుండా వాడు ఆ మీనాలను వాడు కష్టపడి ఆ మీనాలను అంతకంతకు తన వ్యాపారములో అధికం చేసుకోవాలి. और वो जो व्यक्ति है वो 10 मोहरों को इस्तेमाल करना चाहिए, व्यापार करना है। व्यापार करते वक्त वो आलसी नहीं बनना चाहिए, वो परिश्रम कर मेहनत कर व्यापार कर कमाना है। కొద్ది కాలం అయిన తర్వాత और कुछ समय के बाद అయ్యా నీవు ఇచ్చిన మీనాకు ఇన్ని సంపాదించా, నీవు ఇచ్చిన మీనాకు ఇంత సంపాదించా. అప్పుడేమన్నాడు? ఫలానమ్మకమైన మంచి దాసుడా, देखो स्वामी आपने जो मोहरे को मुझको दिया था उससे मैंने इतना कमाया बोलकर जब हम लोग लेखा देंगे वो लेखा को देकर वो लाभ को देकर और वो स्वामी कहेगा कि अच्छा और भला विश्वास योग्य दास करके ఒక कहेगा। సోమరిపోతూ వచ్చాడు. और एक आलसी व्यक्ति आया అయ్యా నువ్వు పెట్టని స్థలమును ఎత్తుకునేవాడు, और जहाँ पर है ना जो बंजर जमीन है वहाँ पर है ना तो फसल को चाहने वाला कटनी को चाहने वाला व्यक्ति है। तू నువ్వు విత్తని స్థలములో నువ్వు కోరుకునేవాడు ఫలము, जहाँ पर है ना बीज बोया नहीं जाता है वो जमीन में ना तो उपज को चाहता है। నువ్వు పెట్ల ఎత్తుకోవాలనుకున్నావు, और तू वहाँ पर है ना रख नहीं सकता है, बो नहीं सकता है, वहाँ पर है ना तू फसल को चाहता है। నువ్వు విత్తలేదు పంట కావాలనుకున్నావు, और तूने बोया नहीं पर है ना फसल को तू चाहता है। కాబట్టి ఆ మీనాను జాగ్రత్తగా నేను పెట్టుకున్నాను. इसलिए वो जो मोहर है उसको मैं संभाल कर रखा हूँ। అంటే ఆ మీనాను ఆధారంగా పెట్టుకొని అనేకమైన మీనాలు సంపాదించవలసి నది బదులు వీడు మాత్రం సంపాదించలేకపోయాడంటే ఇతరుల వలె వీడు ఎవడు బట్టి సోమరిపోతూ. ये जो मीनार उनको मोहर इनको दिया गया था वो मोहर से ये बहुत सारे मोहरों को मोहरों को कमाना चाहिए था, नहीं कमा पाया। तो इसका मतलब है कि ये आलसी है। దీని అర్థం ఏంటి తెలుసా మీకు? इसका मतलब क्या है पता మీరు है? బాగా గమనించాలి. ध्यान देना है। ఇక్కడ సేవకురాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. यहाँ पर सेविका लोग हैं, सेवक लोग। మీరు ఎప్పుడైతే అభిషేకించబడి దేవుని సేవకు పిలువబడిపోయారో जब आप अभिषिक्त होकर सेवकाई के लिए बुलाए गए हो కొద్ది మంది సేవకులకు కొద్ది మంది సేవకురాలకు దేవుడు కొన్ని కృపావరాలు ఇస్తాడు. और कुछ सेवक लोगों सेविका लोगों को परमेश्वर कुछ वरदानों को देता है। ఈ కృపా వరముల ద్వారా వ్యాపారం చేయాలి. మనం ये कृपा के वरदानों के द्वारा हम लोग व्यापार करना है। అంటే డబ్బు సంపాదించాలి కాదు, यहाँ पर इसका मतलब ये नहीं कि पैसा ఆత్మ कमाना है, సంపాదించాలి. आत्माओं को कमाना है। కొంతమందికి వాక్య జ్ఞానం ఉంటుంది, कुछ लोगों को वचन प्रचार करने का ज्ञान होता है, కొంతమందికి స్వస్థత వరం ఉంటుంది, कुछ लोगों को चंगा करने का वरदान होता है, కొంతమందికి
దురాత్మలను వెళ్ళగొట్టే వరం ఉంటుంది, कुछ लोगों को दुष्ट आत्माओं को भगाने का वरदान होता है, కొంతమందికి దైవ జ్ఞానం ఉంటుంది. कुछ लोगों को ईश्वरीय ज्ञान होता है. బైబిల్ గ్రంథములో శ్రేష్టమైన కొన్ని కృపావరాలు దేవుడు ఇచ్చిన తర్వాత ఆ కృపావరాలను ప్రజల మధ్యన మనం ఉపయోగించి దాని ద్వారా దేవుని మహిమపరిచి ఆ కృపావరముల ద్వారా కొన్ని ఆత్మలను సంపాదించిన వ్యక్తివైతే నీవు ఒక వ్యాపారివి. परमेश्वर ने जो कृपा का वरदान, आत्मा का वरदान हमको दिया है, वो परमेश्वर के लोगों के बीच में हम लोग इस्तेमाल कर कर परमेश्वर का महिमा कर कर कुछ लोगों को, कुछ आत्माओं को हम लोग करेंगे तो उससे क्या होगा, परमेश्वर का महिमा होगा. और इसका मतलब ये है कि आप लोग व्यापारी हो. నీకున్న కృపావరాలు నీ దగ్గరే పెట్టుకొని आपके पास जो वरदाने हैं वो आपके पास ही रखो, వాటి ద్వారా దేవునికి ఎక్కడ ఘనత రానివ్వకుండా और उसके द्वारा कहीं पर भी परमेश्वर को महिमा ना देकर ప్రజల దగ్గర వాటిని ఎక్కడ కానీ నువ్వు సద్వినియోగం చేయకుండా और लोगों के बीच में कहीं पर भी उसका उपयोग ना कर कर నువ్వు అలా ఉండిపోయావంటే आप उसी तरह से रहोगे तो నీవు సోమరి దానివి, నువ్వు సోమరి వాడవు. आप आलसी हो. అటువంటి రీతిలో నువ్వు ఏ ఆత్మను సంపాదించలేవు. वैसे परिस्थिति में आप एक भी आत्मा को नहीं कमा पाओगे. సేవకుడు ఎప్పుడు కానీ కష్టపడేవాడుగా ఉండాలి, सेवक हमेशा परिश्रम करने वाला व्यक्ति होना चाहिए, ఎప్పుడు శ్రమపడేవాడుగా ఉండాలి. हमेशा परिश्रम मेहनत करने वाला व्यक्ति. ప్రభా ఈ కృపావరం నాకు ఎందుకు ఇచ్చావు? प्रभु ये कृपा का वरदान को मुझको क्यों दिया? ఇది నీ మహిమ కోసమే కదా, ये आपका महिमा के लिए ना, అనేకమైన ఆత్మల ఆశీర్వాదం కోసమే కదా. बहुत सारे आत्माओं का आशीष के लिए ही ना. ప్రభా నీవు నన్ను వాడుకో తండ్రి. प्रभु मुझको इस्तेमाल कर. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దేవుని దగ్గర అడగడం జరగగలుగుతుందో అప్పుడు దేవుడు నిన్ను తన చేతిలోనికి తీసుకుని నువ్వు ఏ ప్రాంతానికి అవసరమో, ఏ ప్రజలకు అవసరమో ఆ ప్రాంతానికి తీసుకువెళ్తాడో, ఆ ప్రజల దగ్గర నిలబెట్టగలుగుతాడు. ఆయన ఇచ్చిన కృపా వరములు అక్కడ నువ్వు ఉపయోగించేటప్పుడు వాటి ద్వారా అనేక మంది వ్యక్తుల జీవితాలు అనేకలు ఆకర్షించబడి దేవుని దగ్గరికి రావడం అనేది జరగగలుగుతుంది. और जब आप इस तरह से प्रार्थना करोगे, परमेश्वर आपको जहां पर लेकर जाना चाहता है वहां पर लेकर जाकर अपने हाथ में परमेश्वर लोगों के बीच में इस्तेमाल करेगा और बहुत सारे लोगों को कमाने के लिए परमेश्वर आपको सहायता करेगा. बहुत सारे लोगों को परमेश्वर आपके हाथों में दे देगा और परमेश्वर महिमा पाएगा. అందుకే మీనాలు ఇచ్చి వ్యాపారం చేసుకునండి నేను వచ్చినంత వరకు అని చెప్పాడు. और इसलिए परमेश्वर कहता है कि ये मोहर को मैंने दिया है, मैं आने तक तुम लोग इससे व्यापार करो. నువ్వు దైవ సేవకుడుగా నీవు ఒక వ్యాపారి, आप परमेश्वर का सेवक के नाते एक व्यापारी हो. ఒక దైవ సేవకురాలుగా నీవు ఒక వ్యాపారివి. आप एक सेविका जो है, आप व्यापारी हो. మీనాలు దాచిపెట్టి సోమరివాడుగా ఉన్నట్లుగా ఉండవద్దు. और जो मोहर को छिपाकर आलसी के समान आप मत रहो. నీకు ఇచ్చిన కృపావరాలు దాచిపెట్టేసి కష్టపడలేకుండా ఒక సోమరి వ్యక్తిగా ఉండవద్దు. आपके कृपा वरदानों को छिपाकर और बिना मेहनत किए करने वाले आलसी के समान मत रहो. నీవు ప్రాణం పోయేంత వరకు కూడా ఆ కృపావరాలు ఉపయోగించుకుంటూ నువ్వు శ్రమ పడుతూ ఉంటే అనేకమైన ఆత్మను సంపాదించి ప్రభువుకు అప్పగించినప్పుడు ఓ భలా నమ్మకమైన దాసురాలా, భలా నమ్మకమైన దాసుడా అని దేవుని దగ్గర అటువంటి సాక్ష్యాన్ని నువ్వు పొందుకుని భవిష్యత్తులో దేవుడి నీ కోసం సిద్ధపరిచినటువంటి భవిష్యత్తు ఆశీర్వాదాలు నీవు పొందుకోవడం అనేది జరుగుతుంది. आपको कृपा वरदानों को आलसीपन ना करते हुए आप परिश्रम कर कर आप उस तरह से प्रभु का काम करते रहोगे, आत्माओं का व्यापार करते रहोगे तो आप लोग बहुत सारे आत्माओं को कमा पाओगे और बहुत सारे आत्माओं को आप लोग परमेश्वर के सामने खड़े रखोगे. उस समय में परमेश्वर कहेगा कि ये भला और विश्वास योग्य सेवक है बोलकर परमेश्वर आपका आदर करेगा और प्रशंसा करेगा. లోక పరిస్థితి ఎలా ఉంది తెలుసా? और इस संसार में का परिस्थिति कैसा है पता है? చివరిగా ఒక వాక్యం, और आखिरी में एक वचन, అదే పరిశుద్ధ గ్రంథం और वही पवित्र शास्त्र లూకాసు వార్త लूका सुसमाचार 15వ అధ్యాయం 15वां अध्याय 30వ వచనాన్ని చదువుకుందాం. 30वां वचन हम लोग पढ़ेंगे. లూకా 15:30. అయితే నీ ఆస్తిని నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన వేశ్యలతో తినివేసిన ఈ నీ ఈ నీ కుమారుడు కుమారుడు అలాగే ఆ వీరితోను ప్రొప్పిన దొడ్డు వధించుమని చెప్పెను. చెప్పాను. అందుకతడు, అతడు కుమారుడా, ఆ, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. ఆ, నామనీయుడు నీవు. ఉమ్, మనము సంతోషపడి ఉమ్, ఆనందించుట యుక్తమే. ఉమ్, ఈ తప్పుడు చనిపోయి తిరిగి బ్రతికెను. ఉమ్. తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. చూడు, ఈ వాక్య భాగంలో చూడగలిగినట్లయితే గాన इस वचन में हम लोग देखेंगे तो ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, प्रभु में प्रिय लोगों, ఈ లూకా 15వ అధ్యాయంలో ये लूका 15वां अध्याय में బైబిల్ ఈ విధంగా మనకు చెబుతూ ఉంది. बाइबल इस तरह से हमसे कहता है. దుర్వ్యాపారం ఉంది చూడండి.
అది వదిలేశారు పాస్టర్ గారు మీరు. 13 చదవండి పోనీ. 15, 13. 13वां वचन हम लोग पढ़ेंगे. बहुत दिन కొన్ని దినములైన అది ఆ చిన్న కుమారుడు సమస్తము ఉంచుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతని తన ఆస్తిని దుర్వ్యాపారములలో పాడు చేసెను. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం. वहां पर हम लोग देखते हैं कि बुरा व्यापार, यानी जुआ भी बोल सकते हैं. ఒకటేమో క్రీస్తు ప్రభువుల వారు ముత్యాల వ్యాపారిగా కనిపిస్తున్నాడు. यहाँ पर हम लोग प्रभु यीशु मसीह को देखते हैं जो मोतियों का व्यापार करता है. తర్వాత మీనాల వ్యాపారం కనిపిస్తున్నారు. यहाँ पर और एक हम लोग मोहर के व्यापार को हम लोग ఇక్కడ చూడగలిగితే దుర్వ్యాపారము. और यहाँ पर एक व्यापार को देखते हैं कि बुरा व्यापार होता है. దుర్వ్యాపారము అంటే और बुरा व्यापार यानी అమ్ముట సంపాదించుట. वहाँ पर बेचना और कमाना. దుర్వ్యాపారానికి ఉన్న శరీర నిర్వచనం ఏమిటి అంటే అమ్ముట సంపాదించుట. दुर्व्यापार, बुरा व्यापार, इसका जो असल में ये शब्द का अर्थ क्या आता है बोलो तो बेचना और कमाना. అంటే అన్నా మంచిని అమ్మేయడం, చెడును సంపాదించుకోవడం. यानी भले को यानी अच्छाई को बेचना और बुराई को कमाना. నేను మళ్ళీ చెబుతాను. मैं फिर से कहता हूँ, దుర్వ్యాపారం అంటే दुर्व्यापार, बुरा व्यापार क्या है बोलो? అమ్ముట సంపాదించడం. बेचना कमाना. అంటే మంచిని అమ్మేయడం, చెడును సంపాదించడం. यानी अच्छाई को, भलाई को बेचना और बुराई को खरीदना. దీన్ని మనం ఏమంటాము అంటే इसे हम लोग क्या कहते हैं बोलो तो? దుర్వ్యాపారం. ये दुर्व्यापार, बुरा व्यापार. ఇటువంటి దుర్వ్యాపారం చేసేటువంటి ప్రజల మధ్యన నీవు ఒక వ్యాపారినిగా ఉండాలి. ऐसा बुरे व्यापारों को करने वाले लोगों के बीच में आप अच्छे व्यापारी की तरह होना चाहिए. నువ్వు ఎవరినన్నా చూడు, आप किसी को भी देखो, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వాడి మంచిని అమ్మేసి వాడు చెడును సంపాదించుకుని ఇటువంటి జీవితము జీవించేటువంటి వ్యక్తి దుర్వ్యాపారాన్ని కలిగిన వాడు. आप कोई भी देश में, कोई भी प्रांत में देखो, हम लोग यही देखते हैं कि लोग है ना, उनमें की अच्छाई को बेच रहे और बुराई को खरीद रहे. ऐसा दुर्व्यापार, बुरा व्यापार को करने वाले लोग हमको दिखते हैं. అలాంటి వ్యక్తులను నువ్వు సంపాదించడానికి అలాంటి వారి మధ్యన పనిచేసే వ్యక్తిగా నీవు ఉండాలి. वैसे लोगों को कमाने के लिए, वैसे लोगों के बीच में काम करने वाला व्यक्ति आप होना चाहिए. ఇటువంటి పని చేయాలంటే కష్టమా? ऐसा काम करने के लिए हमको बहुत मुश्किल है क्या? అనుకూలమా? क्या ये हमारे लिए अनुकूल है, आसान है? నిజమా పాస్టర్ గారు? ఇది కష్టమా పాస్టర్ గారు? क्या ये बहुत मुश्किल है? కష్టమే. सच में मुश्किल ही है. ఇప్పుడు మన సంఘాల్లో 50 మంది ఉంటారనుకో. अभी हमारे कलीसिया में 50 है. జీవితం అంతా వాళ్ళు మనం చూస్తూ ఉంటారు, జీవితం అంతా మీరు వాళ్ళు చూస్తూ ఉంటారు. और जिंदगी भर वो लोग हमको देखते रहते, हम उनको देखते रहते. జీవితం అంతా వాళ్ళ కుటుంబాలకి వెళ్ళడం, और जिंदगी भर उनके ही घर में हम लोग जाते रहते. చెప్పిన వాక్యమే వాళ్ళకి చెప్పడం, और जो वचन हम लोग बोलते रहते, हमेशा वही बोलते रहते. చేసిన ప్రార్థనే చేయడం, और वही प्रार्थना हम करते रहते. వాళ్ళు కూడా చెప్పింది నీకు చెప్పడం. और वो लोग भी हमेशा वही बातों को बोलते रहते हमसे. ఇంకా నువ్వు గిర్ర చేసుకుని అక్కడే ఉండిపోతున్నావు. और वहां पर आप एक सर्कल गोल बनाकर वहीं पर आप रहते हो. ఎప్పుడైనా ఎన్నడైనా కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డలంతా చక్కగా ఆత్మీయతలు ఎదుగుతున్నారని అలా వాళ్ళ ఎదగని ప్రక్కన పెట్టి దుర్వ్యాపారం చేసేటువంటి అనగా మంచిని అమ్మేసి చెడును సంపాదించుకుని జీవించే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారి నిమిత్తం ప్రార్థించి ఒకవేళ అవకాశం అనేది దొరికితే వారికి దైవవాక్యాన్ని ప్రకటించి ఆ ఆత్మను సంపాదించేటువంటి వ్యాపార పని చేస్తున్నావా? हमेशा वहीं पर आप सर्कल में रहकर यही काम को कर रहे हो, या फिर आपके कलीसिया के लोगों के बाहर जाकर जो दुर्व्यापार, बुरा व्यापार करते, अच्छा को बेचकर और बुरा को खरीदना, ऐसे लोगों के बीच में जाकर आप सुसमाचार प्रचार कर आप उनके लिए प्रार्थना कर प्रयास कर आप एक अच्छा व्यापारी के तरह, यानी मोतियों का व्यापारी के तरह उनके बीच में व्यापार कर रहे हो क्या? ఇప్పుడు లోకమంతా మతోన్మాదులు లేసేశారు. अभी पूरा दुनिया भर में हम लोग देखते हैं कि ये उग्रवादी लोग, यानी जाति विवाद करने वाले लोग उठ रहे हैं. భయపడవలసిన పని లేదు.
భయపడవలసిన పని లేదు. इसलिए उनसे डरने का जरूरत नहीं है। ఒకవేళ అట్లాంటి వ్యక్తుల ద్వారా మనకి ఏదైనా ప్రమాదం ఉంది అనుకోగాక, यानी वैसे लोगों के द्वारा हमको कुछ भी हानि है समझो, खतरा है समझो। ఒకవేళ భయపడి మనం వెనక్కి వచ్చేసాము అనుకోగా, यदि हम लोग डर कर पीछे आ गए समझो, నువ్వు సరైన వ్యాపారిగా. आप सही व्यापारी नहीं हो। యేసు ప్రభువు తెలుసు, यीशु मसीह को पता है పట్టుకుంటారు, కొడుతారు, నన్ను తిడుతారు, నన్ను చంపుతారని తెలుసు. मुझको पकड़ेंगे, मारेंगे, डांटेंगे, अपमान करेंगे, मुझको मारेंगे, पता है यीशु मसीह। దానికి భయపడిపోయి క్రీస్తు వెనక్కి వచ్చింటే, यदि उससे डर कर यीशु मसीह पीछे हटता तो ప్రపంచంలో ఇటువంటి సంఘాలు లేచేవా? दुनिया भर में ऐसा कलीसियाएं उठते थे क्या? ప్రభువు నిన్ను రక్షించుకోవడానికి ప్రాణం త్యాగం చేసినప్పుడు ఆయన కోసము ఒక ఆత్మను సంపాదించడానికి కోసం ఒక చేతి దెబ్బ ఎవరి దగ్గరైనా తీసుకున్నా దానికి స్తోత్రం అని అనుకుంటూ ముందుకెళ్ళిపో. परमेश्वर आपके लिए अपना जान ही दे दिया है तो आप प्रभु के लिए और एक आत्मा को कमाने के लिए कोई भी आकर आपको एक फटका मारेंगे तो प्रभु का धन्यवाद वो बोलकर धन्यवाद कर कर आप आगे बढ़ते जाइए। మనం ఏం చేస్తాం తెలుసా? हम लोग क्या करते हैं पता है? సంఘస్థుడే బాధ పెట్టలే, चाहे वो कलीसिया का लोग भी हमको सताने दो, బయటపడే మన బాధ పెట్టలే. चाहे बाहर का लोग हमको सताने दो। బిషప్ గారు ఏమో చేస్తారు సతావన గురించి, మన కాలు ఇరిగిపోని, మన చెయ్యి ఇరిగిపోని, మనకి ఏమైనా ప్రమాదం వచ్చేసేది, ఇటువంటి ప్రార్థనలో మామూలుగా అర్థం. कुछ लोग क्या प्रार्थना करते हैं बोलो तो ये प्रार्थना చేయకూడదు. हाथ टूटना चाहिए, ऐसा प्रार्थना करते हैं, ऐसा प्रार्थना नहीं करना चाहिए। ఇటువంటి ప్రార్థనలు చేయించిన విజయబాబు గారు ऐसा प्रार्थना कर सकते हैं क्या? చేయకూడదు. नहीं करना चाहिए ऐसा प्रार्थना। వాని మీద తీర్పు దేవుడే తీర్చుకుంటాడు. परमेश्वर ही उसको दंड देगा, न्याय परमेश्वर करेगा। మన మీద చెయ్యి ఇరిగిపోనే ప్రభు అంటే దేవుడు కరెక్ట్ కొడతాడు. हम लोग प्रार्थना करेंगे कि परमेश्वर उसका हाथ तोड़ दो बोलकर, अभिषेक। परमेश्वर हाथ तोड़ेगा। ఇప్పుడు ఒక విషయం, एक विषय, నాకు ఒక బ్రాంచ్ ఉంది. पास्टर जी को एक ब्रांच है, ఆ సంఘంలో దరిదాపు 160 మంది వస్తారు. वो कलीसिया में लगभग 160 लोग आते हैं। ఆ సేవ చేసే సేవకుడు ఆ సంఘంలో ఉండే ఒక అమ్మాయికు ఒక మెసేజ్ పెట్టాడు. वो कलीसिया का सेवक कलीसिया में एक लड़की को मैसेज भेजा। అది తప్పు మెసేజ్. वो मैसेज गलत मैसेज था। ఇడు చెడ్డోడు, ये बुरा है। ఆ సంఘానికి ఇడు కాపరి. ये जो सेवक है वो कलीसिया का चरवा है, बुरा गलत मैसेज को నేనే పెట్టామని. मैं ही उसको रखा था। ఈ అమ్మాయి అది పెట్టే లోపల అమ్మాయి చాలా మంచిది. ये लड़की को जैसे कि ये गलत बुरा मैसेज को भेजा था, पर वो लड़की ना बहुत अच्छी लड़की थी। వాడు పెట్టిన మెసేజ్ అమ్మాయి నాకు డైరెక్ట్గా పెట్టింది. और वो सेवक ने जो बुरा మంచిది मैसेज को भेजा था, वो मैसेज वो लड़की पास्टर जी को भेज दी। వాడు మంచివాడు, అమ్మాయి మంచిది. अभी वो सेवक अच्छा है या फिर कलीसिया में का वो विश्वासी, वो लड़की अच्छी है? అమ్మాయే మంచిది, लड़की ही अच्छी है। ఆమె ఒక చెడ్డదైన మెసేజ్ నాకు పెట్టినా సరే పనిపించి ఎందరా తప్పు కదా ఇది అని అడిగారు. అబ్బే నేను ఆ పని చేయలేను నాన్న ఇట్లా అన్నాడు. तो वो सेवक को मैंने बुलाकर तूने ऐसा क्यों किया बोला तो मैं किया ही नहीं, ऐसा बोल रहा हूँ। నువ్వు పెట్టిన మెసేజ్ చూడరా బాబు, तूने जो मैसेज वो लड़की को भेजा है देख करके వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. और आके मेरे पैरों को पकड़ा, क्षमा मांग रहा है। క్షమాపణ అడిగా, క్షమించేస్తాను, मैं सेवक होने के नाते क्षमा किया ఇంకా మంచిగా ఉంది. और वो अच्छा है, అయితే నువ్వు అక్కడ ఉండకూడదు. पर तू वहां पर नहीं रहना चाहिए। कलीसिया में ఇంకొక చిత్తూరు అనే ఒక ప్రాంతంలో బ్రాంచ్ ఉంది, నేను అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోవాలి. चित्तूर में एक ब्रांच है, वहां पर कलीसिया, वहां पर मैं तुझे ट्रांसफर करूंगा, वहां पर भेज दूंगा, वहां पर जाकर। వాడు నేను పోతా పోతా పోతానని और वो वहां से मैं जाऊंगा 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 बोलकर చెప్తూనే ఉన్నాడు. बोलते ही रहा। ఈ మధ్యలో ఏం జరిగిందంటే ये बीच में क्या हुआ बोला तो తరచుగా నా దగ్గరకు వచ్చేసి, बार बार मेरे पास आकर, ఇప్పుడు సంఘంలో ఏవో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి కదా, अभी कलीसिया में कुछ लोगों को कमजोरियां होता है ना, అలా అన్న సంఘానికి వస్తూ ఉంటాడు, సిగరెట్ తాగుతూ ఉంటాడు అంటే దానికి నేనేం జవాబు చెప్తానా? और कुछ लोग आकर, एक ब्रदर आता है वो सिगरेट पीता है, ऐसा पास्टर जी के पास आकर बोलेंगे तो ఆ मैं వ్యక్తి తప్పు నాకు చెప్పాడు, నేను విన్నాను, విన్న తర్వాత నేను ఎట్లా స్పందిస్తాను? अभी वो ब्रदर का गलती को मुझको आके बोला तो फिर मैं किस तरह से उसको जवाब दूंगा? ఆడి సెల్యూట్ పెట్టుకున్నాడు, ఆన్ చేసి ఏమన్నారు బాస్ గారు, నాకు కోపం వస్తుంది కదా, అసలు బుద్ధి ఉందా ఆయనకు? ఇన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఉండి
ఆ సిగరెట్ వదిలిపెట్టుకున్నా ఉన్నాడా అని కొంచెం బాధతో ఏదో అంటాడు కదా, అదంతా రికార్డ్ చేసుకోవాలి. क्या करता है वो लोग जो इस तरह से आके कंप्लेंट देता है, कंप्लेंट देते वक्त है ना ऐसे जेब में फोन रख के कैमरा ऑन कर लेता है और पास्टर जी को बोलते रहता है, और पास्टर जी गुस्से से कुछ भी चिल्लाएगा ना, इतना सालों से चर्च में आने के बाद भी ऐसा बेकार काम को करता है, क्या गंदा काम को करता है, वो चिल्लाएगा, डांटेगा तो रिकॉर्ड कर लेता है. మళ్ళీ ఇంకొక అక్క దగ్గర నుంచి చెప్పడం, और एक सिस्टर के पास आकर ఎందుకంటే మనందరినీ కన్నా సంవత్సరం కొద్ది పెంచారు, వాళ్ళని మందలించడానికి నాకు అధికారం ఉంది. ఇంకొక అమ్మాయి గురించి చెప్తే అసలుగా నాకు బుద్ధి ఉందా, అసలు ఈ సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నది ఏం మరిందా ఆమె అని ఆమెను గురించి నేను మళ్ళీ కొంచెం కఠినంగా మాట్లాడడం జరిగింది. तो वैसे ही एक सिस्टर के बारे में आके बोले तो मैंने डांटा, क्योंकि वो अधिकार मुझको है, मैंने उनको प्रभु में जन्म दिया है, उनको बढ़ाया कई सालों से, वो अधिकार से मैंने डांटा. అట్లా 7 మంది దగ్గర చెప్పి అన్ని రికార్డ్ చేశాను చెప్పిండేవాడు. ऐसा 7-8 लोगों के बारे में मेरा रिकॉर्डिंग कर वो लोगों को बताया. ఈడ దగ్గరికి వెళ్ళిపోయి నా చూడు మిమ్మల్ని ఎలా తిట్టాడు అని చేసి వాళ్ళకి వినిపించాడు. ఇప్పుడు వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుందా కోపం ఉంటుంది పాస్టర్ గారు? अभी इन्होंने क्या किया, वो सिस्टर के पास जाकर ये देखो कलीसिया में जो हमारा पापा है, देखो कैसा आपके बारे में चिल्लाया, डांटा बोलकर बोला. अभी वो सब लोगों को मेरे ऊपर गुस्सा रहेगा या प्रेम रहेगा? నాన్న ప్రసంగాలే మీరు విన్నారు చూడు, వెనకేం తిరుగుతాడు మిమ్మల్ని అని వాళ్ళందరినీ ప్రిపేర్ చేశాడు. ఎంతమంది? 60 మందిని చేశాడు. देखो हमारे पापा का संदेश प्रचार आप सुनते हो, देखो पापा ने कितना सारा कामों को किया, कैसा बोल रहा है बोलकर, ऐसा इनके विरुद्ध में 60 लोगों को तैयार किया. చిత్తూరు ట్రాన్స్ఫర్ పోతానని చెప్పి 60 మందిని తీసుకుని ఒక్కసారి అదే ఊళ్ళో బ్రాంచ్ పెట్టేశారు. चित्तूर में मैं तुझे ट्रांसफर करूंगा बोलकर उसे को बोला था ना, ये क्या किया, ये 60 लोगों को अपने तरफ कर एक झुंड बनाकर वहीं पर है ना अलग से कलीसिया शुरू कर दिया उसने ब्रांच में. బాధ ఉంటుంది ఉండదా తల్లి? वो बोझ रहेगा कि नहीं बोलो? అది ఈ ఎక్కడంటే కాకినాడ మనం వాడు వచ్చి నా దగ్గర 8 నెలలు అయింది. 8 నెలలే. उनका वो जो ब्रदर का जो गाँव है काकीनाडा के पास है, वो पास्टर जी के पास आकर सिर्फ 8 महीना हुआ था. అసలుగా ఆ ప్రాంతం తెలియదు, అసలు నా దగ్గర ట్రైనింగ్ కాలేదు, లాస్ట్గా ఆత్మ సంపాదించలేదు, అలా తీసుకెళ్ళిపోయాడు. वो प्रांत को नहीं जानता था, नया था, वो कलीसिया नहीं जानता था, लोग नहीं जानता था, उसको वहां पर रखा तो उसने उतना बड़ा काम किया, 60 लोगों को लेकर चले. చివరిగా జరిగిన విషయం చెప్పేస్తాను. और आखिरी में जो हुआ मैं बोलता हूँ. ఆ వ్యక్తి ఒక రోజు అంటే ఒక నెల తిరగని ఓ పై నుంచి వచ్చి కింద పడిపోయాడు. నెల తిరగని यानी एक महीना తొందరగా ఆకలి. 1 महीना होने से पहले ही क्या हो गया बोलो तो ऊपर से नीचे गिर ఒక गया. రాళ్ళ మీద పడ్డాడు. नीचे गिर ఆ, पत्थर के ऊपर गिरा. ఇది ఇరిగింది, ఇది ఇరిగింది. दोनों हाथ है ना टूट गया उनका, और दोनों हाथ ऐसा बांध के पट्टी बांधा होता. क्यों? जो हाथों से फोन पकड़कर रिकॉर्ड किया था वो दोनों हाथ चले गए. నేను ఇచ్చమని చెప్పలేదు. वो हाथों को तोड़ दो बोलकर मैं प्रार्थना नहीं किया. దేవుడికి అవకాశం ఇస్తే దేవుడే ఇచ్చేస్తాడు. परमेश्वर को हम लोग मौका देंगे तो परमेश्वर ही वैसे लोगों का हाथ तोड़ता है. నీ సంఘాల్లో కూడా అలా ఉన్నారేమో నాకు తెలియదు. आपका कलीसिया में भी ऐसा परिस्थिति है, मुझको तो पता नहीं. కాబట్టి మన విశ్వాసులే మనకు విశ్వాసులైపోయి మన మీదకి వస్తారు. हमारे कलीसिया में आने वाले विश्वासी लोग ही पिशाची लोग, यानी वही लोग शैतान लोग, राक्षसी लोग बनकर हमारे ऊपर आते हैं. నువ్వన్నిటికీ ప్రిపేర్ అయిపోవాలి. आप सब चीजों के लिए तैयार रहना है. వాడు ఇట్లానే అందుకు అనుకుంటా బాధపడద్దు. నువ్వు वो ऐसा बोला बोलकर सोचते हुए दुखी में नहीं रहना है. నువ్వు బాధపడ్డా మనకు వాడు హ్యాపీగా నీ దగ్గర గంతులు వేస్తాడు. నువ్వు కూడా మనగా హ్యాపీగా గంతులే. यदि आप दुखी रहोगे, आपके चेहरे में दुख देखकर है ना, वो सामने वाला हंसेगा और कूदेगा. वो वैसा हम लोग दुख में नहीं रहना चाहिए, हम लोग भी खुश रहना चाहिए.
దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో परमेश्वर के बच्चे लोग हमारे जीवन में ఆత్మల వ్యాపారాన్ని చేసే సందర్భాల్లో ఇటువంటి శోధనలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. आत्माओं का व्यापार करने के समय में ऐसा समस्याएं हमको आते हैं. సాతాను ఇప్పుడు డైరెక్ట్గా నీ దగ్గరికి రావడం, शैतान सीधी तरह से हमारे पास नहीं आता है. మనలోనుకో వెళ్ళి వాడిని ముందు పెట్టి వాడిని చూపిస్తూ నేను భయపెడుతూ, వాడిని చూపిస్తూ నేను కలవర పెడుతూ, వాడిని చూపిస్తూ మానసికంగా కురిగిపోతూ, వాడిని చూపిస్తూ వాని గురించే మాట్లాడుకుంటూ, వాడిని చూపిస్తూ వాని గురించే యోచిస్తూ మానసికంగా కురిగిపోతూ ఉంటాం. वो किसी में तो प्रवेश होता है और हमेशा उसको इस्तेमाल कर उसको दिखाते रहता है और उसको हम लोग याद करते रहते हैं, देखते रहते हैं, हम लोग दुखी होते हैं, उसी के बारे में सोचते रहते हैं और बहुत व्याकुल होकर हम लोग एक వాడేమో నీ దగ్గర భుజాలు ఎగరేసుకుని హ్యాపీగా ఉంటాడు వాడు. और वो जो है जिसको शैतान इस्तेमाल कर रहा है वो अपना कंधे को ऐसा उछलते हुए खुशी से वो रहता है. వాడిని దేవునికి అప్పచెప్పేసి उसको परमेश्वर को सौंपो. ఏ సమయంలో ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వాలో దేవుడు ఇస్తాడు. कौन से समय में कौन सा न्याय करना है, क्या दंड देना है, परमेश्वर पर. వాడు ఎక్కడికి తీసుకొచ్చాడు, నీ పాదాల దగ్గర పడేస్తాడు వాడు. और परमेश्वर क्या करेगा, वैसे लोगों को आपके पैरों के पास लेकर आएगा. వెయిట్ చేసి కనిపెట్టి చూడాలి. आप लोग है ना, देखो, इंतजार करके देखो. కాబట్టి గురుపోతు యొక్క కొమ్ము వలె దేవుడి ఆయన నిన్ను పైకెత్తువాడు, కొత్త తైలముతో నీ యొక్క తలను ఆయన అంటువాడు. इसलिए आपका सिंह जंगली सांड के सिंह के समान ऊंचा करेगा, नए तेल से आपको वो अभिषेक करेगा.